ఎపిసోడ్ 245 రక్షకులు. శివపుష్పం కోసం వెళ్లిన నంది అడవిలో తిరుగుతుండగా అతనికి ఎదురుగా ఒకటి కనిపించింది. నాలుక బయటికి చాపి పెద్దగా కోరలు బయటపెట్టి తన వైపే గుర్రుగా చూస్తున్న అడవి కుక్కను చూడగానే నందికి గుండాగినంత పనైపోయింది. దానికి దొరకకుండా పారిపోదామని వెనక్కి తిరిగిన నందికి ఒక్క కుక్క కాదు, సుమారుగా డజను కుక్కలు తనను చుట్టుముడుతున్నాయన్న విషయం అర్థమయ్యేసరికి మెదడు మొద్దుబారిపోయింది. ఓ మై గాడ్, ఇన్ని కుక్కలా? వీటికి దొరికానంటే చికెన్ మంచూరియా తిన్నట్టు నమిలి తినేస్తే నన్ను. శివపుష్పాలను కనుక్కోవడం సంగతి దేవుడెరుగు. ఇప్పుడు వీటి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించరా నంది అని తనలో తాను మాట్లాడుకుంటూ ఆ కుక్కల వైపు బెత్తర చూపులు చూశాడు నంది. రే బిడ్డ, ఇది మా అడ్డ. మా ఏరియాలోకి వచ్చి తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నావా? అది నీ వల్ల కాదు అన్నట్లు చిన్నగా మొరుగుతూ స్లో మోషన్ లో ఒకేసారి కుక్కలన్నీ అతని వైపు కదిలాయి. ఇక ఈ పూట వీటికి ఆహారం అయిపోవడం ఖాయం అనుకుంటూ జీవితం మీద ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో అతనికి బలంగా ఉన్న ఒక కట్టె దొరికింది. ఫాస్ట్ గా కర్రని చేతిలోకి తీసుకుని దాని ఒక చివరకు కర్చీఫ్ చుట్టి దానికి లైటర్ తో మంటను వెలిగించి, ఇప్పుడు రండి చూసుకుందాం, మీ పెతాపమో నా పెతాపమో అనుకుంటూ చుట్టూ గిరగిరా తిప్పాడు నంది. మేమేమన్నా ఊరకుక్కలం అనుకుంటున్నావేంట్రా? చిన్న కట్టెపొలని చేతిలో పెట్టుకుని బిల్డప్ ఇస్తున్నావు. చిరుత పులినైనా చీల్చి చెండాడే అడవి కుక్కలం అన్నట్లు అతని వైపు చూస్తూ గుర్రుమన్నాయి. ఓహో అలాగా, బోలెడన్ని దుష్టశక్తులతో పోరాడిన నాకు మీరొక లెక్క అన్నట్టు చిన్నగా స్మైల్ ఇచ్చి నేల మీద అంతా పరుచుకునున్న ఎండుటాకులకు నిప్పు పెట్టి గుండెల నిండా ఊపిరి పీల్చుకుని పెద్దగా పులికేక వేశాడు నంది. అతని అరుపుతో పాటే ఆకులనంటుకున్న నిప్పు పెద్ద మంటలాగా ఎగిసి పడడంతో కుక్కలన్నీ కూడబలుక్కున్నట్టు తలో దిక్కుకు పరుగందుకున్నాయి. ఇంకా ఈ రాత్రికి ఎలాంటి ప్రమాదాలు ఎన్నింటినీ ఫేస్ చేయాలో ఏమో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి తన ప్రయాణం కంటిన్యూ చేశాడు నంది. ఇదిలా ఉండగా రోజంతా తన డైలీ రొటీన్ తో బిజీగా గడిపేసిన శ్రీను రాత్రి డిన్నర్ చేశాక తన గదిలోకి వెళ్లిపోయి ఎవరూ తనని డిస్టర్బ్ చేయకుండా డోర్ క్లోజ్ చేసుకుని మసక వెలుతురులోనే పుస్తకాన్ని చదవడానికి పూనుకున్నాడు. ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని మంచం మీద కూర్చుంటూ అసలు ఈ పుస్తకంలో ఎన్ని రహస్యాలున్నాయో, ఎవరెవరి కోసమో వెతుక్కుంటూ ఊర్లు పట్టుకొని తిరుగుతున్న నాకు ఈ పుస్తకం దొరకటం, ఇందులో నాకు తెలియని వ్యక్తుల గురించి కూడా రాసి ఉండడం అద్భుతంగా ఉంది అనుకుంటూ పుస్తకంలోని అక్షరాల వెంట అతని చూపులను పరిగెత్తించాడు శ్రీను. అభిరాజ్, విభూతినాథ్ మధ్య జరుగుతున్న సంభాషణలో అతను చదవడం ఆపేసిన దగ్గర నుండి మళ్లీ చదవడం కంటిన్యూ చేశాడు. నా స్థానంలోకి రావాలంటే నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్న విభూతినాథ్ మాటలకు కాస్త అసహనంగా ముఖం పెట్టి, అసలిప్పుడు నేను దేని గురించి జాగ్రత్తగా ఉండాలి? మీరు నాకు అందించిన జ్ఞానం నా దగ్గర ఉన్నంతకాలం నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నన్నెవరూ ఓడించలేరు అని కాస్త పొగరుగా తలెత్తుకుని చెప్పాడు అభిరాజ్. ఇదిగో ఇదే, ఈ మూర్ఖత్వం తగ్గించుకోమని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకు పదే పదే చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటున్నావు? ఆలోచన లేని తెగింపు ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో నీకెలా తెలుస్తుంది? ఇప్పటికే సుకేతుడు, అతని సైన్యం మొత్తం హంతకుడి కోసం వెతుకుతున్నారు. హత్యలు చేస్తుంది అతీంద్రియ శక్తిలో, మానవ శక్తిలో తొందరలోనే తెలుసుకుంటారు. అప్పుడేం చేద్దాం అని నిలదీశాడు విభూతినాథ్. గురువర్య, ఆ తుచ్చమైన సైనికులు నన్నేదో చేస్తారని భయపడుతున్నారా? నా ప్రతిభ గురించి మీకు తెలీదా? రానివ్వండి, ఒక్కరు కాదు 100 మంది వచ్చినా ఇంతకు ముందు వాళ్లకు జరిగిందే జరుగుతుంది అని ఛాతి విరుచుకుంటూ చెప్పాడు అభిరాజ్. అంత అహంకారాన్ని చూశాక విభూతినాథ్లో కోపం కట్టలు తెంచుకుంది. రే మూర్ఖుడా, నీకెన్నిసార్లు చెప్పినా నీ ధోరణి నీదే కానీ నా మాటలు అర్థం చేసుకోలేవా? నా భయం మామూలు మనుషుల గురించో ఈ సైనికుల గురించో కాదు. నా స్నేహితుడి శిష్యుల గురించే నా కంగారంతా. వాళ్లకు నీ గురించి అంతా తెలిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించాలంటేనే భయంగా ఉంది. నీ దగ్గర ఎన్ని శక్తులున్నా వాళ్ళు కూడా నీకంటే ఏమాత్రం తక్కువ కాదు అని కోపంతో ఊగిపోతూ తన శిష్యుణ్ణి గట్టిగా మందలించాడు. తన గురువులో ఎన్నడూ లేనంత కోపం చూసి మౌనంగా తలదించుకున్నాడు అభిరాజ్. క్షమించండి గురువర్య, కానీ మీ స్నేహితుని శిష్యులకు నాకు సంబంధం ఏంటి? వాళ్ల విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా అని అమాయకంగా అడుగుతున్న అభిరాజ్ని చూసి శాంతించాడు విభూతినాథ్. నీకు వాళ్లకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు, కానీ వాళ్ళు భైరవిని వెతుకుతున్నారు. నువ్వు మూర్ఖంగా చేసే పనుల వల్ల వాళ్ళు మన వైపు వస్తే ఏం చేస్తావు?
గతంలో నేను ఒకసారి వాళ్ళ శక్తిని చూశాను. శక్తుల విషయంలో మీరు సమానంగానే ఉన్నా ఆలోచన జ్ఞానంలో వాళ్ళు నీకంటే మెరుగ్గా ఉన్నారనడంలో సందేహం లేదు అని చెప్పాడు విభూతినాథ్. ఆ మాటలు చదివాక ఆశ్చర్యంతో పుస్తకంలో నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు శ్రీను. అసలు ఇంతకీ విభూతినాథ్ ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన కంటే శక్తివంతమైన వాడు, అభిరాజ్ కంటే ప్రమాదకరమైన వాడు ఎవరున్నారు అనుకుంటూ ఏదో ఆలోచన వచ్చినట్లు మొదటి అధ్యాయంలోని పేజీలు తిప్పి అందులోని చేతిరాతను 2వ అధ్యాయంలోని చేతిరాతతో పోల్చి చూస్తూ ఈ 2 అధ్యాయాలు రాసింది ఒక్కరే అనిపిస్తుంది. విభూతినాథ్ కానీ అభిరాజ్ కానీ వాళ్లలోనే ఎవరో ఒకరు ఈ పుస్తకాలు రాసి ఉండాలి. చేతిరాత దగ్గర నుండి అక్కడక్కడ పొర్లే అక్షర దోషాల వరకు అన్నీ ఒక వ్యక్తి రాసినట్లే అనిపిస్తోంది. సరే, ఎవరు రాస్తే నాకేంటి, ఇప్పుడు కథలో ఏం జరిగిందో చూద్దాం అనుకుంటూ మొదటి పుస్తకాన్ని పక్కన పెట్టేసి మళ్లీ చదవడం కంటిన్యూ చేశాడు శ్రీను. ఎన్నో శక్తులున్న విభూతినాథ్ అలా వేరే వాళ్ల గురించి పొగుడుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ, మీరింతగా చెబుతున్న ఆ వ్యక్తి ఎవరు గురువర్యా అని అడిగాడు అభిరాజ్. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సినంత అవసరం లేదులే కాని మన కళ్ళెదుట ఉన్న సమస్య మీద దృష్టి పెట్టు అని మాట దాటేశాడు విభూతినాథ్. ఇప్పటికిప్పుడు కొంపలు మునిగిపోయేటంత సమస్యలేమీ లేవు గురువర్య. కానీ మీకు దేని గురించైనా అనుమానంగా ఉంటే అదేంటో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అని ప్రశాంతంగా అడిగాడు అభిరాజ్. అతన్ని ఒకసారి పరిశీలనగా చూసి అతని ఎదురుగా ఆసనంలో కూర్చొని, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కోసం వెతకడం కంటే సమస్యలు రాకుండా చేసుకోవడం, వచ్చే సమస్యలను ముందుగానే ఊహించి జాగ్రత్త పడటంలోనే మన విజ్ఞత బయటపడుతుంది అని అన్నాడు విభూతినాథ్. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు గురువర్య. అసలు సమస్య రాకముందే ఇలాంటి సమస్య వస్తుందని ఎలా ఊహించగలం? దానికి పరిష్కారం ఎలా తెలుసుకుంటాం అని అనుమానంగా అడిగాడు అభిరాజ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంటానని ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటావు కదా. నువ్వు నేర్చుకున్న పాఠాలేంటో, అర్థం చేసుకున్న పరిస్థితులేంటో ఇప్పుడు ప్రదర్శించు అని చిన్నగా నవ్వాడు విభూతినాథ్. మీ ఉద్దేశం ఏమిటి గురువర్య అని అయోమయంగా చూశాడు అభిరాజ్. కొన్ని క్షణాలు శిష్యుడి వైపు తదేకంగా చూసి, నువ్వు భైరవిని నీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఆమె ఆత్మ చాలా శక్తివంతమైనది కాబట్టి ఒక్కసారి ఆమె నీ ఆధీనంలోకి వచ్చిందంటే ఇక ఈ ప్రపంచంలో నిన్నెవ్వరూ జయించలేరు అని ప్రోత్సహిస్తున్నట్లు భుజం తట్టాడు విభూతినాథ్. నిజంగానా గురువర్యా అని ఉత్సాహంగా తన గురువు గారి కళ్ళల్లోకి చూస్తూ, సరే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి, నేను అనుకున్నది సాధించడం కోసం మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు అభిరాజ్. ఏంటి, భైరవి ఆత్మను కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఎలాగో చెబుతున్నారా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఆ వాక్యాన్ని మళ్లీ మళ్లీ చదివాడు శ్రీను. ఇదిలా ఉండగా విశ్వనాథవర్మ మహేంద్రల వెనకే ఆ ఇంట్లోకి వెళ్లిన కైలాష్ లోపలంతా జాగ్రత్తగా పరిశీలించసాగాడు. కొద్దిసేపటికి విశ్వనాథ వయసులోనే ఉన్న ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి రావడం చూసి షాక్ అయ్యాడు కైలాష్. ఒళ్లంతా కళ్ళు చేసుకుని అతని వైపే చూస్తూ, ఇతన్ని నేను ఆ రోజు పరస్నాథ్ ఇంట్లో ఉన్న ఫోటోలో చూశాను కదా, ఇతనికి ఇక్కడేం పని అనుకుని ఆకాశంలోకి చూస్తూ, టైం ట్రావెలర్ ఎక్కడున్నావు, కాస్తిటు వచ్చి నాకు ఈ పర్సన్ డీటెయిల్స్ చెప్పు అని అడిగాడు కైలాష్. ఇంతలోనే లోపలికొచ్చిన వ్యక్తిని చూసి నవ్వుతూ అతన్ని పలకరించి మహేంద్ర వైపు తిరిగి, మహేంద్ర, ఇతను నా ప్రాణ స్నేహితుడు వేదానంద అని పరిచయం చేశాడు విశ్వనాథ. మహేంద్ర కూడా అతన్ని చూసి పలకరింపుగా నవ్వి వినయంగా నమస్కరించాడు. కుశల ప్రశ్నలయ్యాక వేదానంద వైపు తిరిగి, ఏంటి వేదానంద, ఆయన ఇంకా రాలేదు అని అడిగాడు విశ్వనాథ. అంత కంగారెందుకు విశ్వనాథ, ఈ పాటికి వచ్చేస్తుంటారులే అని చిరునవ్వుతో చెప్పాడు వేదానంద. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే ఆ సంభాషణతో తనకేమాత్రం సంబంధం లేకపోవడంతో కైలాష్కి విసుగ్గా అనిపించింది. తన అరుపులకు ఆల్రెడీ తన పక్కన చేరిన టైం ట్రావెలర్ వైపు దీనంగా చూశాడు. నన్ను అలా చూస్తే నన్నేం చేయమంటావు కైలాష్? ఆ కాలంలో సమయం నిదానంగా కదులుతుంది. అది సర్లే కాని ఇప్పుడు వర్తమానంలో రాత్రి అయిపోయింది. నువ్వు ఆల్మోస్ట్ ఒక రోజంతా అపస్మారక స్థితిలో ఉన్నావు. ఇంట్లో చాందిని వాళ్ళు కంగారు పడుతుంటారేమో అని టాపిక్ డైవర్ట్ చేశాడు టైం ట్రావెలర్. నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే. నేను ఆల్రెడీ చాందినితో బయటకు వెళ్తున్నానని చెప్పే వచ్చాను. సో నా పని పూర్తయ్యి తిరిగి నా అంతటా నేను వెళ్లే వరకు ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయరు. ముందు మనం ఇక్కడికి వచ్చిన పని చెప్పు అని విసుక్కున్నాడు కైలాష్.
సరే సరే అని చిన్నగా నవ్వుతూ గాల్లో వేళ్లు తిప్పాడు టైం ట్రావెలర్. వెంటనే ఎవరో ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కినట్లుగా కాలంతో పాటు కైలాష్ కూడా కొన్ని క్షణాలు గాలిలో తిరిగిపోయాడు. అంతా నార్మల్ అయ్యే సమయానికి ఎవరో తలుపు తడుతున్న చప్పుడు వినిపించింది. ఇప్పుడు టైం ట్రావెలర్ నన్ను ఎక్కడికి తీసుకెళ్లాడో అని అనుకుంటూ కైలాష్ కళ్ళు తెరిచేసరికి తలుపు కూడా తెరుచుకుని నెరిసిన జుట్టు, పొడవాటి గడ్డంతో, మెడలో రుద్రాక్షమాల వేసుకుని చేతిలో కర్ర సహాయంతో నడుచుకుంటూ లోపలికొచ్చాడు ఒక శతాధిక వృద్ధుడు. ఆయన్ని చూడగానే ఎంతో వినయంగా ఆయన పాదాలకు నమస్కరిస్తూ, గురువుగారికి నమస్సులు అన్నారు వేదానంద విశ్వనాథ. దీర్ఘాయుష్మాన్ భవ అని వాళ్ళిద్దరినీ చిరునవ్వుతో దీవించి గదిలో కొత్తగా కనిపిస్తున్న మహేంద్ర వైపు చూశాడు ఆ వృద్ధుడు. ఆయన చూపులు అర్థం చేసుకున్న విశ్వనాథ వెంటనే స్పందించి, గురువర్య, అతను నా కుమారుడు మహేంద్ర అని పరిచయం చేసి మహేంద్రను ఉద్దేశించి, మహేంద్ర, ఈయన మా గురువుగారైన ఆచార్య చైతన్య దేవులు అని వినయంగా చెప్పాడు. వెంటనే మహేంద్ర కూడా తన తండ్రిలాగానే ఆచార్య చైతన్య దేవుల పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తరువాత అందరూ ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చొని నిదానంగా సంభాషణ మొదలుపెట్టారు. ఆచార్యుల వారు చెరగని చిరునవ్వుతో తన శిష్యులిద్దరి వైపు చూస్తూ, విశ్వనాథ, నాకు రాజుగారి ఆస్థానం నుండి కబురొచ్చింది. ఎందుకో మీకు తెలుసా అని అడిగారు. తెలిసింది గురువుగారు, మేం కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నాం అని చెప్పాడు విశ్వనాథ. మంచిది నాయనా. అసలు విషయం ఏమిటంటే, వరుసగా జరుగుతున్న హత్యల వెనక ఎవరున్నారో తెలియక రాజుగారు భయపడుతున్నారు. అది ఎవరైనా మనుషులు చేస్తున్న పనైతే పర్వాలేదు, కానీ ఆ పని చేస్తున్నది నిజంగానే అందరూ అనుకుంటున్నట్లు భైరవైతే మాత్రం ఆమెను పట్టుకోవాల్సిన బాధ్యత మనదే. గడిచిన 20 సంవత్సరాలుగా ఆమెను కట్టడి చేయాలని నేనెంతగానో ప్రయత్నిస్తున్నాను. నాకిప్పుడు నీ సహాయం కావాలి నాయనా. నిస్వార్థంగా చెడుతో పోరాడడానికి నాతో కలుస్తారా అని అడిగారు చైతన్య దేవులు. సరే అన్నట్లు తలూపుతూ, మేము సిద్ధంగా ఉన్నాము గురుదేవా అని ముక్త కంఠంతో చెప్పారందరూ. ఒకవేళ ఇందులో భాగమైతే నీ కుమారుడు మరణిస్తాడని తెలిసినా నువ్వు దీనికి సిద్ధంగా ఉంటావా విశ్వనాథ అని సూటిగా అడిగారు ఆచార్యుల వారు. దానికి విశ్వనాథ సమాధానం చెప్పకముందే మహేంద్ర పైకి లేచి, గురుదేవా, నేను విశ్వనాథ వర్మ గారి ఆస్తులకు మాత్రమే కాదు, ఆయన ఆశయాలకు కూడా వారసుణ్ణే. నేను మాత్రమే కాదు, ఎంత ప్రమాదం ఎదురొచ్చినా నా కుమారుడు, ఆ తర్వాత తరాలు కూడా మీరు మొదలు పెట్టబోతున్న ఈ పనిలో భాగమయ్యేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ఎంతో స్థిరంగా చెప్పాడు మహేంద్ర. అతని ధైర్యాన్ని, తెగింపును చూసి మైమరిచిపోయిన చైతన్య దేవులు విశ్వనాథ వైపు తిరిగి, అద్భుతం విశ్వనాథ, నీ కుమారుడిలో నేను కోరుకున్న అన్ని లక్షణాలు ఉండేలా పెంచావు. నాకు చావంటే భయం లేదు, కానీ నా తర్వాత నా బాధ్యతలను మోయగల వ్యక్తి కోసం అన్వేషిస్తున్నాను అన్నాడు. అప్పటి వరకు అక్కడ జరుగుతున్న సంభాషణంతా విన్న కైలాష్కు ఒక క్లారిటీ వచ్చేసింది. సో రక్షకుల వంశం ఏర్పడడానికి కారణం, ఏర్పడిన స్థలం ఇదే అన్నమాట అనుకున్నాడు. అతనలా ఆలోచిస్తుండగానే 10 సంవత్సరాల వయసున్న ఒక పిల్లాడు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి వేదానందను కౌగిలించుకున్నాడు. ఆ పిల్లవాడు ఎవరు? ఎపిసోడ్ 246 ఊహల్లో ఉన్న ప్రేమ. టైం ట్రావెలర్ జ్ఞాపకాల్లో ఉన్న కైలాష్ కి రక్షకుల వంశం ఎలా ఏర్పడిందో అర్థమవుతున్న సమయంలో సడన్ గా వేదానంద దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన 10 సంవత్సరాల పిల్లాడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరితను? ఇతనెక్కడో చూశానే అనుకున్నాడు కైలాష్. బాగా గమనించు, ఎక్కడ చూసావో గుర్తు తెచ్చుకో. ఇతన్ని చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను అని చిన్నగా నవ్వుతూ అయోమయంలో ఉన్న కైలాష్ భుజం తట్టాడు టైం ట్రావెలర్. అవునా అని ఏమీ అర్థం కానట్లు ఆ పిల్లాడి వైపు మరోసారి పరిశీలనగా చూశాడు కైలాష్. అతని మనసులో ఏవో జ్ఞాపకాలు కదలాడగానే ఒక్కసారిగా అతని మైండ్ రిలాక్స్ అవ్వడంతో పాటు అతని పెదవుల మీదకు చిరునవ్వొచ్చి చేరింది. సో ఇదన్నమాట సంగతి.
నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోగలిగితే భైరవి సమస్యను ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది అనుకుంటూ టైం ట్రావెలర్ తో పాటు గదిలో నుండి బయటకొచ్చాడు. అతను అక్కడ చూసిన దాని గురించి ఏమైనా చెబుతాడేమోనని ఎదురు చూస్తున్న టైం ట్రావెలర్ కైలాష్ ప్రవర్తన చూసి కొంచెం షాక్ అయ్యాడు. టైం ట్రావెలర్ ముఖంలోని ఎక్స్ప్రెషన్ ని చూసి చిన్నగా నవ్వుతూ, నువ్విప్పుడేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది టైం ట్రావెలర్. ఏ రహస్యాలు తెలుసుకోవాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావో కూడా తెలుసుకున్నాను. సరే పద, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక మనం తిరిగి వెళ్ళడం మంచిది అన్నాడు కైలాష్. వావ్, గ్రేట్! నీకు చిన్న హింట్ ఇస్తే చాలు అల్లుకుపోతావని నాకు తెలుసు కైలాష్. నేననుకున్నట్లే చేశావు. సరే మరి ఇక వెళ్దామా అంటూ కైలాష్ నుదుటి మీద చేయి పెట్టాడు టైం ట్రావెలర్. వెంటనే అతని కళ్ల ముందు దట్టమైన చీకటి ప్రత్యక్షమై ఎవరో అతన్ని గట్టిగా పట్టుకొని అందులోకి లాగుతున్నట్లు అనిపించింది. అది భరించలేనట్లు కళ్ళు మూసుకున్న కైలాష్ ఒక్క క్షణం తర్వాత వర్తమానంలో బెడ్ మీద కళ్ళు తెరిచాడు. అతనున్న గది కూడా చుట్టూ చిమ్మ చీకటిగా ఉంది. కాలికి అయిన గాయాలు ఇంకా నయం కాకపోవడంతో ఇబ్బందిగా కదులుతూ టైం ట్రావెలర్ ని పిలిచి, టైం ట్రావెలర్ కాస్త లైట్ ఆన్ చేయి అన్నాడు కైలాష్. టైం ట్రావెలర్ అలా కూర్చున్న చోటు నుండే వేళ్లు తిప్పగానే ఇలా లైట్ ఆన్ అయింది. తర్వాత కాసేపు వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ల కబుర్లు పూర్తయ్యే సమయానికి పక్క గదిలో ఉన్న చాందిని నిద్రలేచింది. దాహంగా ఉండడంతో మంచినీళ్లు తాగడానికి వంటగది వైపు వెళుతూ అనుకోకుండా కైలాష్ గది నుండి ఏవో శబ్దాలు రావడం విన్నది చాందిని. ఏంటా శబ్దాలు? కైలాష్ తిరిగొచ్చేశాడా? ఒకసారి చూద్దాం అనుకుంటూ అతని గది వైపు వెళ్ళింది. ఆమె వచ్చేలోగా టైం ట్రావెలర్ లేచి నిలబడి కైలాష్ కు వీడ్కోలు చెబుతూ, ఓకే కైలాష్, నేనిక బయలుదేరతాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్లిపోయాడు. అతను అలా వెళ్ళగానే ఇలా డోర్ ఓపెన్ చేసుకుని గదిలోకి ఎంటర్ అయింది చాందిని. తలుపు చప్పుడు కావడంతో గదిలోకెవరో వస్తున్నారని అర్థమై అటు తిరిగిన కైలాష్ కు ఎదురుగా చాందిని కనిపించడంతో రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యాడు. ఓ చాందిని, నువ్వేనా? ఇంకా పడుకోలేదా అని అడిగాడు. అదేం లేదు, నీ రూమ్ లో నుండి సౌండ్ వస్తుంటే నీకేమైనా కావాలేమో అని చూడ్డానికొచ్చాను అంది చాందిని. నాకిప్పుడేం అవసరం లేదు. అది సరే కాని నేను నీకొక విషయం చెప్పాలి. మన సమస్యకి ఒక పరిష్కారం దొరికింది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను నీకు మళ్ళీ చెప్తాను, కానీ అంతకుముందు నువ్వు పరస్నాథ్ ని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ సమస్యకి దాని పరిష్కారానికి అతనితో చాలా దగ్గర సంబంధం ఉంది. సరే మరి మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. నాకు కూడా బాగా నిద్రొస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో అని గబగబా చెప్పాడు కైలాష్. ఓకే, గుడ్ నైట్ అని చెప్పి అతనికి కూడా బెడ్ పక్కన ఉన్న టీపాయ్ మీద వాటర్ పెట్టి బయటికి వెళ్ళడానికి 2 అడుగులు ముందుకు వేసింది చాందిని. ఇంతలో ఆమె చున్నీని వెనక నుండి గట్టిగా పట్టుకుని లాగినట్లు అనిపించడంతో అలా పట్టుకుంది కైలాష్ ఏమో అనుకుని ఆశ్చర్యపోతూ, ఎప్పుడూ లేంది ఏంటి తను కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? ఒకవేళ మా మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయాలనుకుంటున్నాడా? అందుకే నాతో మాట్లాడడానికి నన్ను వెనక్కి లాగుతున్నాడా అనుకుని మురిసిపోతూ వెనక్కి తిరిగింది చాందిని. కానీ ఆమె చున్నీ మంచం కోడికి ఇరుక్కుపోయినట్టు తెలియడంతో బాధపడింది. నా పిచ్చి, కానీ నేననుకున్నట్లు ఎప్పటికీ జరగదని నాకు కూడా తెలుసు కదా. అయినా నా ఊహల్లో ఉన్న ప్రేమ నిజమవుతుందా అనుకుంటూ చెంపల మీదకు జారుతున్న కన్నీటిని తుడుచుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది చాందిని. ఇదిలా ఉండగా శివపుష్పాలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిన నంది ప్రయాణం ఆటుపోట్లను ఎదుర్కొంటూ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. అప్పటికే అతను చాలా దూరం కాలినడకన ప్రయాణించడంతో బాగా అలిసిపోయాడు. ఓరి భగవంతుడా, ఈ పువ్వులు ఎక్కడున్నాయో తెలియదు కానీ కాళ్ళు అరిగిపోతున్నాయి, ఒళ్ళు హోరమైపోతుంది అనుకుంటూ నీరసంగా ఒక చెట్టు కింద కూలబడ్డాడు నంది. కొన్ని నిమిషాలు కాళ్ళు నొక్కుంటూ కూర్చుని విశ్రాంతి తీసుకున్నాక, నేనిక్కడ కాళ్ళు చెప్పుకుని కూర్చుంటే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. ఎలాగోలా వీలైనంత తొందరగా ఆ పువ్వులు ఎక్కడున్నాయో కనుక్కుని ఇంటికెళ్ళాలి అనుకుంటూ బలవంతంగా ఓపిక తెచ్చుకొని అక్కడి నుండి లేచి కొద్ది దూరం ముందుకు కదిలాడు. ఇంకొంత దూరం ముందుకు వెళ్లేసరికి ఎక్కడో దూరం నుండి నీళ్లు కదులుతూ చిన్న జలపాతం మీద ఉందేమో అన్నట్లు శబ్దాలు వినిపించాయి. ఓ మై గాడ్, ఇక్కడికి దగ్గరలోనే ఎక్కడో నీళ్లున్నాయి అంటే నేను వెతుకుతున్న పువ్వులు కూడా ఈ సమీపంలోనే దొరకచ్చు అనుకుని ఎక్సైటింగ్ గా టార్చ్ లైట్ ముందుకు వేస్తూ నీళ్ల శబ్దం వినిపించిన వైపు దాదాపుగా పరిగెత్తినట్లే నడిచాడు నంది.
అలా వెళుతున్న అతనికి చెట్లలో నుండి ఏవో శబ్దాలు వినిపించాయి. అవి ఏమిటా అని టార్చ్ అటువైపు తిప్పి చూశాడు. అతనికి అక్కడ ఒక చెట్టు కనిపించింది. తీగలతో కప్పబడిన ఆకులు. ఆ ఆకుల మీద తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయి. దాన్ని చూస్తూ, ఈ చెట్టు ఇదదే కదా, దీనికే కదా శివ పుష్పాలు పూసేవి. సాధించాను. ఇంకొన్ని క్షణాల్లో నేను వెతుకుతున్న శివ పుష్పాలు నా చేతికి చిక్కబోతున్నాయి. పౌర్ణమి చంద్రుని కిరణాలు ఈ చెట్టుని తాకిన మరుక్షణం ఆ పువ్వులు విచ్చుకుంటాయి అనుకుని మనసులోనే గెంతులేస్తూ ఆ చెట్టు వైపు తదేకంగా చూడసాగాడు నంది. అతను కోరుకున్న క్షణం రానే వచ్చింది. చంద్రకిరణాలు ఆ చెట్టుని తాకాయి. అయినా ఎలాంటి మార్పు లేదు. ఇదేంటి, దీనికి పూలు పూయలేదా? అంటే ఇదా చెట్టు కాదా? అబ్బా, నేను పొరపాటు చేశానా? మళ్ళీ ఆ చెట్టు కోసం నేను ఎక్కడ వెతకాలి అనుకుంటూ భారంగా కళ్ళు మూసుకున్నాడు నంది. అతనికి మళ్ళీ నీళ్ల శబ్దం వినిపించడంతో, ఎస్, ఆ చెట్లు నీళ్ల ప్రవాహానికి దగ్గరలోనే ఉంటాయి కదా, ఎలాగైనా పౌర్ణమి చంద్రుడు వెళ్లిపోకముందే నేను ఆ చెట్లు కనిపెట్టాలి అని గట్టిగా గాలి పీల్చుకుంటూ కళ్ళు మూసుకొని ఆ శబ్దం ఏ దిశ నుండి వస్తుందో కనిపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ శబ్దం ఏ పక్క నుండి వస్తుందో అర్థం అవ్వగానే ఓపిక కూడగట్టుకుని బ్యాగ్ భుజాన తగిలించుకుని చుట్టూ జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్లి జలపాతాన్ని చేరుకున్నాడు. సెలయేరు చుట్టూ దట్టంగా పెరిగి ఉన్న ముళ్ల పొదలను చేతిలోని కత్తితో చెదరగొట్టుకుంటూ లోపలికి వెళ్లాడు. అక్కడి నుండి జలపాతాన్ని చూస్తుంటే చంద్రుడు నేల మీదకి దిగాడేమో అన్నంతలా అందంగా ఉంది. ఆ అందాన్ని చూస్తూ తనొచ్చిన పని మరిచిపోయి మరీ తన్మయత్వంలో మునిగిపోయిన నంది తన చుట్టూ జరుగుతున్న మార్పులను గమనించలేదు. అతనలా పరధ్యానంలో ఉండగానే కొంతమంది వ్యక్తులు అతన్ని బలంగా చెట్టు ఊడలతో బంధించారు. ఏం జరుగుతుందో అతను గమనించే లోపులోనే అతన్ని గాలిలో వేలాడదీశారు. విడిపించుకోవాలని బలవంతా ఉపయోగించి ప్రయత్నిస్తున్నా అతని వల్ల కాలేదు. సహాయం కోసం కేకలు వేద్దామన్నా కూడా వీల్లేకుండా అతని నోటిని కూడా మూసేశారు వాళ్ళు. ఆ కట్లను తెంపుకోవాలనే ప్రయత్నంలో అలసిపోయిన నంది చాలాసేపు ఎటూ కదలకుండా ఉండిపోయాడు. కాసేపటికి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తన చుట్టూ ఎవరైనా ఉన్నారో లేదో చూద్దామని పక్కకు తిరగడానికి ప్రయత్నించాడు. కానీ కనీసం అతని మెడ కూడా కదలనంత బిగుతుగా ఉన్నాయి అతను నల్లుకున్న కట్లు. ఇక అసహనంగా నిట్టూర్చి ఏం జరుగుతుందో చూద్దామన్నట్లు మనసు రాయి చేసుకుని ఎదురు చూస్తున్న నంది ఎదుటకు ఒక్కసారిగా వింత వేషధారణలో ఉన్న కొంతమంది వ్యక్తులు గుంపుగా వచ్చారు. చెట్ల ఆకులనే వస్త్రాలుగా ఆభరణాలుగా ధరించిన ఆ దుండగులు చేతుల్లో వింతగా ఉన్న రాడ్డులాంటి ఆయుధాలను పట్టుకుని నంది ఉన్న ప్రాంతం చుట్టూ చేరి నిలబడ్డారు. జరుగుతున్నది గుడ్లప్పగించుకుని చూడటం తప్ప మనసులో ఉన్న భయాన్ని బయట పెట్టడానికి కూడా కుదరని సిచ్యుయేషన్ అతంది. ఇంతలో ఆ గుంపు మధ్యలో నుండి నల్లని దుస్తులు ధరించి తల మీద ఎర్రని మచ్చ ఉన్న ఒక వ్యక్తి నంది ముందుకొచ్చాడు. అతని చేతిలో కూడా మెలికలు తిరిగి మంత్రదండల్లా కనిపిస్తున్న ఒక కర్రుంది. నంది చూస్తుండగానే ఆ వ్యక్తి ఒక్క జంపులో పైకెగిరి అతనికి ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చొని తన అనుచరులకు ఏదో సైగ చేశాడు. దాంతో వాళ్ళు నందిని కట్ల నుండి విడిపించారు. నోటికి ఫ్రీడమ్ దొరకగానే చెవులు చిల్లులు పడేలా అరవాలనుకున్నాడు. కానీ అలా అరిస్తే చేతిలో ఉన్న కర్రతో గొంతులో పొడుస్తారేమోనని భయమేసి సైలెంట్ గా ఆ వింత వ్యక్తి వైపు చూస్తూ నిలబడ్డాడు నంది. ఎవరు నువ్వు? ఏం కావాలి? వానాంచలి తెగవాళ్లు నివసించే ప్రాంతానికి ఎందుకొచ్చావు అని నంది వైపు సూటిగా చూస్తూ అడిగాడు ఆ వ్యక్తి. అతని వాయిస్ లోని బేస్ కి నందికి కాళ్ళునికాయి. ఆయన తమాయించుకొని అతని వైపు సూటిగా చూడకుండా కొద్దిగా తలదించుకొని, మీరెవరో నాకు తెలీదు, కానీ నేను అత్యవసరమైన పనిలో ఉన్నాను. ఇప్పుడు నేను వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళకపోతే నా వాళ్ళు ఇబ్బందుల్లో పడిపోతారు అని వినయంగా చెప్పాడు నంది. ఏంటి, మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే ఇక్కడి నుండి వెళ్ళిపోతావా? ఎంత ధైర్యం! మేము తలుచుకుంటే ఇప్పుడే నిన్ను మంటల్లో వేసి కోడిని కాల్చినట్టు కాల్చేస్తాం. మర్యాదగా నువ్వు ఇక్కడికి రావడానికి నీ ఉద్దేశం ఏంటో చెప్పు అని గట్టిగా గర్జించాడా నాయకుడు. అయ్యో, సమాధానం చెప్పకపోతే వదిలేలా లేరే. ఎందుకొచ్చానో తెలియకపోతేనే వాళ్ల సంపదేదో దోచుకుపోతున్నట్లు ఇట్లా కట్టిపడేశారు. ఇప్పుడు నేను వచ్చిన పని చెబితే వదిలిపెడతారా? లేకపోతే అన్నట్లుగానే మంటల్లో వేసి కాల్చిపడేస్తారా? చెబితే తంట, చెప్పకపోతే మంట అన్నట్లుంది నా పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ బిత్తరి చూపులు చూశాడు నంది. ఆ సమాధానం చెప్పకుండా ఏంటా దొంగ చూపులో అని ఘీంకరించాడు నాయకుడు. అయ్యో, దొంగ చూపులు కాదయ్యా స్వామి, నేను శివపుష్పాల కోసం వచ్చాను అని గభాలను చెప్పేశాడు నంది. ఇదిలా ఉండగా మరోవైపు పుస్తకం చదవడం కంటిన్యూ చేస్తున్నాడు శ్రీను.
భైరవిని నియంత్రించి ఆధీనంలోకి తెచ్చుకోవడానికి తన గురువు ఏం చెప్పినా చేస్తానన్నాడు అభిరాజ్. దానికి సంతోషించిన విభూతినాథ్ తన శిష్యుడి వైపు శాంతంగా చూస్తూ, నువ్వామెను నీ ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే మనకిప్పుడు చాలా గొప్ప ప్రణాళిక అవసరం అభిరాజ్. ఆ పథక రచనలో కొంత భాగం ఇప్పటికే నేను మొదలుపెట్టాను అన్నాడు విభూతినాథ్. నేనేం చేయాలో చెప్పండి గురుదేవా. నా లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని పిడికిలి బిగించాడు అభిరాజ్. మనం తలపెట్టబోతున్న పని చాలా పెద్దది అభిరాజ్. నువ్వింత అసహనంగా ఉంటే కుదరదు. అంతేకాదు, మనం ఎన్నుకున్న దారిలో నీకు నచ్చని పనులు కూడా కొన్ని చేయాల్సి రావచ్చు అన్నాడు విభూతినాథ్. ఇష్టం లేని పనులంటే ఏంటి గురుదేవా? నేనేం చేయాలో కొంచెం వివరంగా చెప్పండి అని అడిగాడు అభిరాజ్. నేనింతకు ముందే చెప్పాను కదా నా మిత్రుల గురించి. వాళ్ళు ఏర్పరుస్తున్న రక్షకుల వంశంలో నువ్వు కూడా భాగం అవ్వాలి. ఎందుకంటే ఆ సంఘం ఏర్పడిందే భైరవి గురించి. వాళ్ళు ఆమెను చూసినా ఆమెను అంతం చేయాలనుకోరు. నువ్వు కూడా వాళ్లల్లో ఒకడిగా కలిసిపోయి భైరవి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి. నువ్విలా వాళ్లతో కలిసి ఉండటం వల్ల మనకు 2 ప్రయోజనాలుంటాయి. మొదటిది, మనల్లెవ్వరూ అనుమానించరు. ఇక రెండోది, ఇప్పుడు జరుగుతున్న మరణాలకు కారణం మనమన్న విషయం ఎవరూ కనిపెట్టలేరు. కానీ ఒక్క విషయం, నా మిత్రులు వెళ్లి రాజును కలవక ముందే నువ్వు వాళ్లతో కలిసిపోవాలి అని వివరించాడు విభూతినాథ్. అతను ముందుగానే హెచ్చరించినా సరే అభిరాజ్ తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఏం మాట్లాడుతున్నారు గురుదేవా? నేను అలాంటి గుంపుల్లో చేరను. ఇలాంటి సంఘాలేవి నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ప్రతీకారం మాత్రమే. ఇవన్నీ చేసేంత తీరిక, ఆ శక్తి నాకు లేవు. నా లక్ష్యం నుండి పక్కకొచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం నాకు ఇష్టం లేదు. నన్ను బలవంతం పెట్టద్దు అని కోపంగా తన గురువు మీదే అరిచాడు అభిరాజ్. అతని ప్రతిస్పందన అలాగే ఉంటుందని విభూతినాథ్కి ముందే తెలుసు. అయినా తన శిష్యుడు తన మీద కూడా అంత కోప్పడతాడని ఊహించలేదతను. కొన్ని క్షణాలు వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. మౌనంగా రెప్ప వేయకుండా తన శిష్యుణ్ణి చూస్తూ కూర్చున్నాడు విభూతినాథ్. అతని చూపుల్లోని తీవ్రతకు ఇబ్బందిగా అనిపించి తలదించుకున్నాడు అభిరాజ్. నువ్వు చెప్పింది నిజమే అభిరాజ్. నిన్ను కలిసినప్పటి నుండి నేను నీకు తప్పు విద్యనే నేర్పిస్తూ వచ్చాను. నీకు కావాల్సింది నువ్వు దక్కించుకోవాలనే ఆవేశాన్ని నీలో పెంచాను. అందుకని నువ్వు నన్నే ఎదిరిస్తున్నావు కదా. కానీ నీకిష్టమున్నా లేకపోయినా నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే. నా సూచనలు పాటించాల్సిందే. నీకు నీ పగ మాత్రమే ముఖ్యమైతే నాకు నీ పగతో పాటు నీ భద్రత కూడా ముఖ్యమే అన్న విషయం మర్చిపోకు అని కఠినంగా చెప్పాడు విభూతినాథ్. మౌనంగా తలంచుకుని తన గురువు చెబుతున్న మాటలన్నీ విన్న అభిరాజ్ ఆలోచనలో పడిపోయాడు. శ్రద్ధగా పుస్తకంలో మునిగిపోయిన శ్రీను విభూతినాథ్ ప్రణాళిక చదివి ఆశ్చర్యపోయాడు. అవును, అసలు అమర్నాథ్ని చంపింది ఈ భైరవి ఆత్మే కదా. మరిప్పుడు అభిరాజ్ ఏం చెప్తాడో? తన గురువు మాట వింటాడో లేదో? తన పగ తీరిందా? తను అనుకున్నది సాధించాడా లేదా? ఇవన్నీ తెలియాలంటే ఈ పుస్తకం మొత్తం చదవాలి అనుకుంటూ మరోసారి పుస్తకం మీద ఉన్న అట్టను చూశాడు శ్రీను. ఎపిసోడ్ 247 ఇరువురు భామలు. విభూతినాథ్ అభిరాజుల మధ్య జరుగుతున్న డిస్కషన్ చదువుతున్న శ్రీను ఏదో ఆలోచిస్తూ పుస్తకం అట్టను చూస్తుండగా అతనికి ఆవలింతలు పుట్టుకొచ్చాయి. బాగా నిద్రొస్తుంది. ఇక ఈ కథ రేపు చదువుకోవచ్చులే అనుకుంటూ పుస్తకాన్ని మంచం పక్కనే కింద పడేసి మంచం మీద అలా వాలగానే క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు. కొన్ని గంటల తర్వాత ఒక్కసారిగా నిద్ర లేచి కూర్చున్న శ్రీనుకి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. బిత్తర చూపులు చూస్తూ గుండె మీద చెయ్యి వేసుకుని, అమ్మో, ఇంత భయంకరమైన కలొచ్చిందేంటి? దీనంతటికీ కారణం ఆ పుస్తకం చదవడమే. ఇప్పుడు మధ్యలో ఆపలేను కాబట్టి దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలి అనుకుంటూ కిందికి వంగి పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని చివరిసారి తానెక్కడ ఆపాడో అక్కడి నుండి చదవడం కంటిన్యూ చేశాడు. విభూతినాథ్ నోట్ నుండి వచ్చిన ప్రణాళిక విన్న అభిరాజ్ కోపంతో ఊగిపోయాడు. శిష్యుడి కోపాన్ని అర్థం చేసుకున్న విభూతినాథ్ శాంతంగా ఉంటూ అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాడు. నా మాట విను అభిరాజ్, నేను నీ గురువుని. ప్రపంచంలో ఏ గురువు కూడా తన శిష్యుణ్ణి కష్టాలు పాలు చెయ్యాలి అనుకోడు. నీకిలా చేయడం ఇష్టం ఉండదని తెలిసి కూడా నిన్నిలా చేయమని ఆజ్ఞాపిస్తున్నానంటే దాని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకో అన్నాడు విభూతినాథ్. అంతా విని కూడా అయిష్టంగా తలాడిస్తూ మౌనంగా ఉండిపోయాడు అభిరాజ్. సరే, నీకు కావాల్సింది పగ తీర్చుకోవడమే అయితే నేను చెప్పిన పథకంలో దానికి కూడా అవకాశం ఉంది అన్నాడు విభూతినాథ్. ఏంటది అన్నట్లు ఆసక్తిగా చూశాడు అభిరాజ్.
నా మిత్రులు ఏర్పాటు చేసిన సంఘంలోని వ్యక్తులు తరచుగా రాజుగారి కోటకు వెళ్తుంటారు కాబట్టి నువ్వు కూడా వాళ్లతో కలిసిపోయి వాళ్ల నమ్మకాన్ని పొందగలిగితే వాళ్లకు లాగానే తరచుగా కోటకు వెళ్లే అవకాశం దొరుకుతుంది. నీ శత్రువులకు నువ్వెంత దగ్గరగా ఉంటే వాళ్లను చంపే అవకాశం అంత తొందరగా వస్తుంది. సుకేతుణ్ణి మాత్రమే కాదు, రాజుని కూడా హత్య చేసి ఆ హత్యల నేరాన్ని భైరవి మీద మోపవచ్చు. అప్పుడు రక్షకులంతా కలిసి భైరవిని అణిచేయాలని చూస్తారు. అదును చూసుకుని వాళ్ల బలహీనతలను కనిపెట్టి భైరవిని నీ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అని క్షుణ్ణంగా తన పథకం మొత్తం వివరించాడు విభూతినాథ్. సరే గురుదేవా, మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఏదేమైనా నా శత్రువులను చంపడం మాత్రమే నా లక్ష్యం. మీ పథకం సఫలమై భైరవిని నా ఆధీనంలోకి తెచ్చుకోగలిగితే మీరు నాకిచ్చిన మాట నెరవేర్చుకోవాలి అని సూటిగా అడిగాడు అభిరాజ్. తప్పకుండా అభిరాజ్, నేననుకున్నది అనుకున్నట్లు జరిగితే నేను చనిపోయేలోపు నీకొక అమూల్యమైన బహుమతినిస్తాను. నేను లేకపోయినా నువ్వు అజేయంగా ఉండాలన్నదే నా కోరిక అని ఉద్వేగంగా చెప్పాడు విభూతినాథ్. ఆ సంభాషణంతా చదివిన శ్రీను పెదవి విరిచి, అబ్బో, ఈ విభూతినాథ్కి కూడా ఒక కోరికుందా అనుకుంటూ పేజీని తిప్పాడు. కాని ఆ పేజీ ఖాళీగా దర్శనమిచ్చింది. దాని తర్వాత పుస్తకంలో ఇంకెక్కడా ఎలాంటి రాతలు లేకపోవడంతో ఈ పుస్తకంలో కథ ఇంతవరకే ఉందన్నమాట. మిగతా కథ తెలుసుకోవాలనుకుంటే ఇంకో పుస్తకం చదవాలి అనుకుని పుస్తకాన్ని పక్కనే ఉన్న టేబుల్ మీద గిరాటేసి ఒళ్ళు విరుచుకుంటూ లేచి గదిలో నుండి బయటికి వెళ్లాడు శ్రీను. ఇదిలా ఉండగా అడవిలో ఉన్న నంది చుట్టూ గిరిజనులు గుమిగుడున్నారు. భయంతో ఉన్న నంది కళ్ళు మూసుకొని తల పైకెత్తి, ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? పౌర్ణమి చంద్రుడు మాయమై తెల్లారిపోతే శివపుష్పాలిక నాకు దొరకవు. వాటిని చేరుకోకపోతే ఎలా అనుకుని బాధపడ్డాడు. ఇంతలో ఒక అనుచరుడు నల్లని దుస్తులు వేసుకున్న వ్యక్తి దగ్గరికొచ్చి, నాయకా, మనం అతన్ని ఇప్పుడే చంపేయాలి. ఇది మన చోటు. మన లడక్కుండా లోపలికొచ్చాడంటే మనతో శత్రుత్వం కోసమే కదా అన్నాడు. హా అని అంగీకార సూచకంగా తలూపి, అతనికి శివపుష్పాలు కావాలంట, కానీ నేను వాడికి మరణాన్ని ప్రసాదించబోతున్నాను. ప్రకృతి మాతను ఆరాధించే వనాంచలి తెగ వాళ్లు ఉండే చోటికి రావడమే కాకుండా మన దేవతను అగౌరవపరిచిన వీడికి తగిన బుద్ధి చెప్పాలి అని గట్టిగా అరిచాడు నాయకుడు. వాళ్ల మాటలు వింటుంటే నందికి కాళ్ళు చేతులు వణికిపోయాయి. దయచేసి నా మాట వినండి, నేనందుకు రాలేదు అని వాళ్లను ప్రాధేయపడ్డం మొదలుపెట్టాడు. అతని ఆర్తనాదాలను పట్టించుకోకుండా నాయకుడు తన అనుచరులకేదో సైగ చేయడంతో వాళ్లు నందినెత్తి గాలిలో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టారు. దాంతో స్పృహ కోల్పోయాడు నంది. వాణ్ణి మన గూడానికి ఈడ్చుకుపోండి, వాడికేమి శిక్ష వేయాలో అక్కడే తీర్మానిద్దాం అంటున్న నాయకుడి మాటలు వింటూ స్పృహ కోల్పోయాడు నంది. అడవి బయట నిద్రపోతున్న శివకు పక్షుల కిలకిల రావాలతో మెలకువ రావడంతో లేచి వాచ్ చూసుకున్నాడు. అప్పటికే టైం 8 గంటలు దాటిపోవడంతో కంగారుగా తల పట్టుకొని, ఈ నంది రావడానికి ఇంత టైం పట్టిందేంటి? ఇంతకీ తనెక్కడున్నాడో? అసలు అతనికి శివపుష్పాలు దొరికాయో లేదో? ఏదైనా ప్రమాదంలో పడ్డాడా ఏంటి? భగవంతుడా, ఎలాగైనా నా స్నేహితుణ్ణి నువ్వే కాపాడాలి అనుకుంటూ నంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో నిజంగా తెలియకపోయినా సరే చేతులు పైకెత్తి దేవుణ్ణి ప్రార్థించసాగాడు శివ. క్షణక్షణానికి అతనిలో కంగారు ఎక్కువైపోయింది. కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ, నేనిక్కడే ఉండి మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తాను. అప్పటికి కూడా నంది తిరిగి రాకపోతే ఎవరిదైనా సహాయం తీసుకోక తప్పదు అనుకుంటూ ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని కాలక్షేపం కోసం మట్టిలో ఉన్న రాళ్లను గెలకసాగాడు శివ. ఆ సమయంలో అడవి మధ్యలో ఉన్న నంది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. స్పృహలో లేని నందిని కాళ్ళు చేతులు వెనక్కి విరిచి ఒక చెక్క స్తంభానికి కట్టేశారు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి అప్పటికే సూర్యోదయమై చాలాసేపు గడిచినట్లు సూర్యకిరణాలు సరిగ్గా వచ్చి అతని ముఖాన్ని తాకుతుండడంతో కంగారు పడిపోతూ కట్లు విడిపించుకోవడానికి ప్రయత్నించాడు నంది. నన్ను వెళ్ళనివ్వండి, మీ వల్ల నా ప్రయత్నాలన్నీ నాశనమైపోయాయి. ఎంతో ప్రయాసపడుతూ చీకటిని కూడా లెక్క చేయకుండా దట్టమైన చెట్లను తప్పించుకుంటూ అడవిలోకొచ్చి జంతువులతో పోరాడి ఇంత దూరం వచ్చి చేరుకున్న నా కష్టమంతా వృధా అయిపోయింది అని గద్గద స్వరంతో అరిచాడు నంది. అతను మెలకువలోకొచ్చాడని గ్రహించిన ఆటవికుల నాయకుడు కోపంగా అతని ఎదుటికొచ్చి, అసలు నువ్వేమనుకుంటున్నావు? మా మధ్యకొచ్చి మేవెంతో అంకిత భావంతో కాపాడుకుంటున్న శివపుష్పాలను దొంగలించుకు వెళ్లేంత ధైర్యం ఉందా నీకు? మొదట్లో ఎదురైన కుక్కలను చూసినప్పుడే నువ్వు వెనక్కి వెళ్లిపోవాల్సింది. వాటిని దాటుకుని రావడానికి సహాయపడిన నీ సంకల్పం, ధైర్యమే నీ స్థితిలో పడేశాయి అన్నాడు నాయకుడు.
చుట్టూ చేరిన ఆటవికులంతా తమ నాయకుణ్ణి ఓజా అని పిలుస్తున్నారు. ఓజా, ఈ మనిషి పని ఇప్పుడే ముగించండి, ఈ నీచుణ్ణి ఇక్కడే అంతం చేయండి అని వెర్రి పట్టినట్లు పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టారు ఆటవికులు. వాళ్ల అరుపులకు నంది గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే ఓజా మాత్రం హాయిగా నవ్వుతూ నంది దగ్గరకొచ్చి, వాళ్ల మాటలు వింటున్నావా? వనాంచలి తెగతో శత్రుత్వం అంటే మరణంతో సమానం. మేము భద్రంగా చూసుకునే ప్రకృతి ఒడిలో నుండి ఒక్క పువ్వు కోసినా ఆకును రాల్చినా సహించం అన్నాడు. నందికి శివపుష్పాలు దక్కకపోగా తన ప్రాణాల మీద కూడా ఆశపోయింది. నిస్సహాయంగా ఆ నాయకుడి వైపు చూస్తూ, సరే, నన్ను వెంటనే చంపే. నేనిప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకున్నా నా ప్రాణ సమానమైన వ్యక్తి చనిపోవడం చూసి భరించలేను. అప్పుడు ఆయనతో పాటు నేను చనిపోతే మా ఇద్దరి చావులకి కారణం మీరే అని గంభీరంగా అన్నాడు నంది. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన నాయకుడు తన అనుచరుల అరుపులు ఆపమన్నట్లు సైగ చేసి, ఏం మాట్లాడుతున్నావు? చావు భయంతో పైత్యంగాని తలకెక్కిందా? ఎక్కడో దూరంగా మాకు తెలియని చోట ఉన్న ఒక మనిషి చావుకి మాకు సంబంధం ఏంటి అని అడిగాడు నాయకుడు. మీకు శివపుష్పం దేవుడిచ్చిన వరం, దాన్ని రక్షించుకోవడంలో తప్పులేదు. అయితే ఆ పువ్వుల్లో ఉన్న జీవ సంబంధమైన మహత్తు గురించి మీకు తెలియకపోవడమే నా దురదృష్టం. ఎలాంటి అనారోగ్యాన్నైనా తగ్గించే శక్తి వాటికుంది. ఆ పుష్పాలు తీసుకుని వెళ్లి ప్రాణాపాయంలో ఉన్న మా మావయ్యని కాపాడుకోవాలనుకున్నాను. కానీ నా ప్రయత్నమంతా విఫలమైంది, కేవలం మీ వల్లనే అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నంది. అతని బాధ చూసి తెగలోని వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. దీని గురించి మాకే విషయాలు తెలియవు కదా, అసలెందుకీ మీ మావయ్యకి ఏవైంది అని అడిగాడు నాయకుడు. అమర్నాథ్ చేస్తున్న అకృత్యాల నుండి అమర్నాథ్ కు కాశీనాథ్ కు మధ్య జరిగిన పోరాటం వరకు మొత్తం అంతా వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు నంది. అతను గతాన్ని చెప్పడం పూర్తి చేసే లోపే అతన్ని కట్ల నుండి విముక్తి చేసి ఆసనంలా కనిపిస్తున్న ఒక పెద్ద బండరాయి మీద కూర్చోబెట్టి చిన్న పిల్లల్లా అతనికి ఎదురుగా కూర్చొని అతను చెప్పేది శ్రద్ధగా వినసాగారు ఆ తెగవారు. అంతా విన్న నాయకుడు పశ్చాత్తాపంతో తలదించుకుని, నన్ను క్షమించు మిత్రమా, మా గూడాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో నువ్వెలాంటి తప్పు చేయకపోయినా నిన్ను శిక్షించాము అన్నాడు. ఇది మీ తప్పు కాదు, నా దౌర్బల్యం. స్వార్థంతో ఇటువైపు వచ్చే ఎంతో మందిని చూసి నన్ను కూడా చొరబాటుదారుడు అనుకోవడంలో తప్పేమీ లేదుగా. ఏదేమైనా ఇప్పుడు ఎన్ననుకుని ఏం ఉపయోగం? ఆలస్యమైపోయింది. జరగాల్సిన నష్టం జరుగుతుంది. నేను మా మావయ్యని కాపాడుకోలేకపోయాను అని బాధగా నిట్టూర్చాడు నంది. అలా మాట్లాడుకు మిత్రమా, అప్పుడే ఆయన చనిపోతారని ఎలా చెప్పగలవు? శివపుష్పాల మకరందాన్ని పొందే అవకాశం మనకింకా ఉంది అని ఉత్సాహంగా చెప్పాడు నాయకుడు. ఏం మాట్లాడుతున్నావు? నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. శివపుష్పాలు కేవలం పౌర్ణమి నాటి రాత్రి మాత్రమే ఉంటాయి, తెల్లవారితే అవి చనిపోతాయి. ఆ పుష్పాల కోసం నేను మళ్లీ వచ్చే పౌర్ణమి వరకు వేచి ఉండడం సాధ్యం కాదు అన్నాడు నంది. అతని మాటల్లోని అమాయకత్వం చూసి అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడానా అని ఆశ్చర్యంగా అడిగాడు నంది. లేదు మిత్రమా, నీ దగ్గరున్న సమాచారం తప్పు. శివపుష్పాలు తెల్లవారితే వాడిపోతాయన్నది నిజమే, కానీ పౌర్ణమి తర్వాత 3 రాత్రుల వరకు అవి పూస్తూనే ఉంటాయి అంటూ నంది దగ్గరకొచ్చి ఆప్యాయంగా అతను లేచి నిలబడ్డానికి సహాయం చేశాడు నాయకుడు. నిజంగానా? అంటే ఈ రాత్రికి నేను మళ్లీ వాటిని చూస్తాను కదా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అడిగాడు నంది. అవును అన్నట్లు చిన్నగా నవ్వి తలూపారు అతని చుట్టూ ఉన్నవాళ్లు. ఇదిలా ఉండగా గతంలో నుండి వర్తమానంలోకొచ్చి నిద్రపోయిన కైలాష్ తెల్లారి ఆలస్యంగా నిద్రలేచాడు. అతను కళ్ళు తెరిచేసరికి చేతిలో కాఫీ కప్తో చాందిని, ఆమె పక్కనే మహి కనిపించారు. ఈ టైంలో మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతూ కాఫీ కప్ అందుకున్నాడు కైలాష్. రాజాధిరాజా, రాజా మార్తాండ, శ్రీ 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 కైలాష్ గారు సూర్యుడు నడినెత్తికి వచ్చినా ఇంకా నిద్ర లేవలేదేమిటా అని ఆయన చెలికత్తెలమైన మేము ఇలా వచ్చితిమన్నమాట అని వెటకారంగా అంటూ కైలాష్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది మహి. మురిపిస్తున్న ఆమె మాటలకు నవ్వుకుంటూ ఒకసారి కాఫీ సిప్ చేసి అప్రయత్నంగా చాందిని వైపు చూశాడు కైలాష్. ఎలాంటి భావమూ లేకుండా శూన్యంలోకి చూస్తూ నిలబడిన చాందినిని చూడగానే ఇప్పుడు మహితో తనకి ఎలాంటి అనుబంధం లేదన్న విషయం గుర్తుకొచ్చింది కైలాష్కి. పూమాలలా మెడలో చేరిన ఆమె చేతులను సున్నితంగా విడిపించుకొని కొద్దిగా పక్కకు జరిగి, నేను తర్వాత వేళాకోళం ఆడొచ్చు గాని నాన్నెలా ఉన్నారో చెప్పండి అన్నాడు కైలాష్. ఆయన
ఆయన కండిషన్ ప్రస్తుతానికి స్టేబుల్ గానే ఉంది, కానీ ఇంకా కోలుకోలేదు అని దిగులుగా చెప్పింది మహి. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఇక అక్కడి నుండి వెళ్లిపోవాలని వెనక్కి తిరిగింది చాందిని. వెంటనే ఆమె నాపి, చాందిని, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిన్న రాత్రి నేను నీతో చెప్పిన విషయం మహితో చెప్పావా? మీరిద్దరూ కలిసి ఒక పర్సన్ ని అబ్జర్వ్ చేయాలన్న విషయం గుర్తుందా అని అడిగాడు కైలాష్. ఇంకా లేదు, ఇప్పుడు చెప్తాలే అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోబోయింది చాందిని. ఏంటి, నిన్న రాత్రి మీరిద్దరూ కలిశారా అని ఆశ్చర్యంగా అడిగింది మహి. ఆమె ప్రశ్నకు వాళ్ళిద్దరూ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుండగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడు టైం ట్రావెలర్. ఓ, టైం ట్రావెలర్ వచ్చేసావా? ఇప్పుడే అనుకుంటున్నా నేనుండి ఒక సహాయం అడగాలని అని కొంచెం పెద్దగా అరిచాడు కైలాష్. టైం ట్రావెలర్ వచ్చాడు అనడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు మహి, చాందిని. వాళ్ళు వెళ్ళిపోగానే అని గట్టిగా గాలి వదిలి, థ్యాంక్ గాడ్, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు టైం ట్రావెలర్. వాళ్ళిద్దరి ప్రశ్నల బారి నుండి నన్ను రక్షించావు అన్నాడు కైలాష్. అతని ఎక్స్ప్రెషన్స్ చూసి బిగ్గరగా నవ్వుకున్నాడు టైం ట్రావెలర్. నీకేం బాబు, నా పరిస్థితి చూస్తుంటే నీకు నవ్వులాటగానే ఉంటుంది. నువ్వు నా ప్లేస్ లో ఉంటే ఆ నొప్పేంటో తెలిసేది. సర్లే, తమరు నన్ను ఏడిపించే పని అయిపోతే కాస్త ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకుందాం అన్నాడు కైలాష్. ఏంటో అంత ఇంపార్టెంట్ విషయాలు అని అడుగుతూ కైలాష్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు టైం ట్రావెలర్. రాత్రి మనకు ఒక సొల్యూషన్ దొరికింది కదా, దానికి తగ్గట్టే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. నా అంచనా కరెక్ట్ అయితే ఆ వ్యక్తి పరశునాథ్. చిత్రలేఖ పుస్తకంలో ప్రత్యేకమైన అతిథి కనిపించారు అని అన్నారు కదా, అది పరశునాథ్ అని నా అనుమానం. అతడు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నప్పుడే నాకు అతని మీద అనుమానం వచ్చింది అని చెప్పాడు కైలాష్. ఓకే, మరిప్పుడు నా నుండి నీకు ఏ సహాయం కావాలి అని అడిగాడు టైం ట్రావెలర్. నేను మళ్ళీ నీ జ్ఞాపకాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను. అక్కడైతే పరశునాథ్ గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అతనికి క్లోజ్ గా ఉండే వాళ్ల గురించి కూడా తెలుసుకోవచ్చు కదా అన్నాడు కైలాష్. సరే, వెళ్దాం అని చెప్పి కైలాష్ చెప్పిన గుర్తుల ఆధారంగా మనసులో ఏదో ఆలోచించుకుంటూ కైలాష్ నుదుటి మీద చెయ్యి పెట్టాడు టైం ట్రావెలర్. క్షణాల్లో వాళ్ళిద్దరూ గతంలోని ఒక ఇంట్లోకి వెళ్లారు. వాళ్ళక్కడికి వెళ్లిన సమయంలోనే ఆ ఇంటి తలుపు ఎవరో కొట్టారు. తలుపు తెరుచుకోగానే లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు కైలాష్. ఇదేంటి, పరశునాథ్ ఇంట్లో ఉన్న ఫోటోలో చూసిన మూడో వ్యక్తి ఇతనే కదా? అసలు ఇంతకీ ఇతనెవరు అని కుతూహలంగా చూస్తూ తనలో తానే అనుకున్నాడు కైలాష్. Introducing Next fans with 20% higher air thrust, powered by Aerology. ఎపిసోడ్ 248 ఫోటో వెనుక కథ. గతంలోకి వెళ్లిన కైలాష్ కి అక్కడ వేదానంద్ ఇంటికి వచ్చిన కొత్త వ్యక్తి కనిపించాడు. ఆ కొత్త వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు కైలాష్. ఆ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ల పరిస్థితి కూడా ఇంచుమించు కైలాష్ లాగానే ఉంది. ఆ కొత్త వ్యక్తిని చూస్తూ, ఎవరండి మీరు, ఎవరు కావాలి అని అడిగాడు వేదానంద. ఇది వేదానంద గారి ఇల్లేనా అని అడిగాడు ఆ వ్యక్తి. అవును, నేను వేదానందని, మీకేం కావాలి అని అడిగాడు వేదానంద. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అతన్ని దాటుకుని లోపలికి ప్రవేశించి అక్కడ అందరికంటే వృద్ధుడిగా ఉన్న వ్యక్తిని చూసి, మీరు ఆచార్య చైతన్య దేవుల వారే కదా, ప్రణామాలు గురుదేవా అని సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ వ్యక్తి. ఈ హఠాత్ పరిణామానికి కొద్దిగా తడబడిన వెంటనే తేరుకుని, లేనాయనా, ఎవరు నువ్వు? నీకు నా గురించి వేదానంద గురించి ఎలా తెలుసు అని నిర్మలంగా అడిగారు చైతన్యదేవులు. మీరే కాదు గురుదేవా, వీళ్ళిద్దరూ కూడా తెలుసు అని చిన్నగా నవ్వుతూ విశ్వనాథ, మహేంద్ర వైపు చూపించాడా వ్యక్తి. వాళ్ళు ఆశ్చర్యంలో మునిగి ఉండగానే ఆచార్యుల వారి కళ్లల్లోకి సూటిగా చూస్తూ, అంతేకాదు గురుదేవా, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు అన్నాడా వ్యక్తి. అతని మాటలు నమ్మలేనట్లు దిక్కున లేచారందరూ. అసాధ్యం, ఈ గదిలో ఏం జరుగుతుందో మాకు తప్ప ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. అసలెవరు నువ్వు? ఇంత చీకటి సమయంలో కూడా తడుముకోకుండా ఈ ఇంటికి ఎలా రాగలిగావు? ఇక అమాయకుళ్ళ నటించడం మానేసి నీ గుర్తింపేంటో బయట పెడతావా, లేక నిన్ను శిక్షించమంటావా అని కోపంగా చూశాడు ఆచార్యుల వారు.
ఆయన కోపాన్ని చూసి భయపడిపోయినట్లు నటిస్తూ వెంటనే ఆయన కాళ్ళు పట్టుకుని, నేనొక మూర్ఖుణ్ణి, నన్ను క్షమించండి గురుదేవా. మిమ్మల్ని సహాయం అడగడానికి వచ్చి మీ ముందే గర్వంగా ప్రవర్తించాను. నా పేరు అభిరాజ్. నేను మీ స్నేహితుడైన విభూతినాథ్కి ఏకైక శిష్యుణ్ణి అని వినయంగా చెప్పాడు అభిరాజ్. విభూతినాథ్ పేరు వినగానే వాళ్ళందరి ముఖాల్లో స్పష్టంగా వచ్చిన మార్పు అతని దృష్టి దాటిపోలేదు. విభూతినాథా? అతను నిన్ను పంపించాడా? చాలా కాలం నుండి మా దారులు వేరు, మా పద్ధతులు వేరు. మేము లోక కళ్యాణం కోసం పాటుపడుతుంటే అతని లోకాన్నంతటినీ పాలించాలనుకుంటున్నాడు. మరిప్పుడు నేను ఇక్కడికి పంపించడంలో గల పరమార్థం ఏమిటి అని గంభీరంగా అడిగాడు ఆచార్యుడు. మీకు ఆయన పద్ధతుల వల్ల ఆయన మీద కోపం రావడం సహజమే గురుదేవా. కానీ ఆయన ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఆయన తప్పు తెలుసుకుని సన్మార్గంలో నడవమని నన్ను మీ వద్దకు పంపించారు. మీరు రక్షకుల సంఘం ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకొని అందులో భాగమే మీకు సేవ చేయాలని నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్పాడు అభిరాజ్. చెడ్డవాడైనా సరే ఒకప్పటి తన మిత్రుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి చైతన్యదేవులు కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. అయినా తనని తాను తమాయించుకొని అభిరాజ్ వైపు చూస్తూ, విభూతినాథ్ ఆలోచన విధానం భిన్నమైనది. అతనెంతో నమ్మిన శిష్యుణ్ణి మా దగ్గరికి పంపించడంలో అంతరార్థమేంటో ఎవరు చెప్పగలరు? నువ్వు ఈ రక్షకుల సంఘంలో కలిసి పనిచేయడానికి సరైన వ్యక్తివో కాదో ఎలా తెలుసుకోవాలి అని సూటిగా అడిగాడు ఆచార్యుడు. నన్ను నేను నిరూపించుకోవడానికి నేనేం చేయాలో చెప్పండి గురుదేవా. మీరేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని స్థిరంగా పలికాడు అభిరాజ్. ఇక్కడ ఇలా కైలాష్కు కొత్త పాత్రలు పరిచయం అవుతున్న సమయంలోనే మరో చోట సత్రంలో ఉన్న శ్రీను కాస్త ఫ్రెష్ అయ్యొచ్చి 3వ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. పుస్తకంలోని మొదటి పేజీలోనే నేరుగా కథ మొదలైంది. దాని ప్రకారం రక్షకుల సంఘంలో అభిరాజ్ ఒక భాగమైన వారం రోజుల తర్వాత ఒక సాయంత్రం సంఘంలోని వాళ్ళందరూ వేదానంద ఇంట్లో కలుసుకున్నారు. అభిరాజ్ను చూసిన వేదానంద పలకరింపుగా నవ్వి, నువ్వు మీ గురువుగారి దగ్గర చాలా పాఠాలు నేర్చుకున్నావు కదా, మరి వాటిలో నీకిష్టమైనదేమిటి అని అడిగాడు. ఎదుటి వాళ్ల మనసు నియంత్రించడం, దాని ద్వారా మనం కోరుకున్న పనులు చేయించుకోవడం, ఇలా చాలానే ఉన్నాయి. మీరు గొప్పవారు, మీకు కూడా ఈ జ్ఞానమంతా ముందే ఉంది కదా అని తడబడకుండా అడిగాడు అభిరాజ్. లేదభిరాజ్, నువ్వు పొరపడుతున్నావు. ఆచార్యుల వారి ఆధ్వర్యంలో ఎదుటి వారికి హాని చేసే విద్యలేమీ నేర్పించరు. మేము నేర్చుకున్న అంశాలన్నీ వేరే ఉన్నాయి అన్నాడు మహేంద్ర. ఆ మాటలు విని అభిరాజ్ నొచ్చుకున్నాడేమో అనుకున్న వేదానంద, మేము భైరవిని, శపించబడిన ఆత్మలను అదుపు చేయడానికి అవసరమైన పనులు చేస్తుంటాం అని చెప్పాడు. వాళ్ళలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత అభిరాజ్ లేచి ఇక ఇంటికి వెళతానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనలా వాళ్లకు అబద్ధం చెప్పాడే కాని అతను నిజంగా ఇంటికి వెళ్ళలేదు. ఇంకొంతకాలం రక్షకుల సంఘంలో ఎవ్వరూ కూడా కోటకు వెళ్లరని తెలుసుకొని అదే అదునుగా భావించి తన పని మొదలు పెట్టడానికి కోట వైపు వెళ్ళాడు. కోట ముందు నిలబడి కాపలాదారులను గమనిస్తూ మనసులో ఏదో మంత్రం జపించడం మొదలు పెట్టగానే ఒక సైనికుడు అతన్ని చూసి, ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు అని గదమాయిస్తూ వచ్చి అభిరాజ్ మీద చెయ్యి వేశాడు. అంతే, ఆ సైనికుడి మనసు పూర్తిగా అభిరాజ్ ఆధీనంలోకి వచ్చేసింది. ఇక తనను ఆటంకపరిచే వాళ్ళు ఎవ్వరూ లేరన్న ధీమాతో కాసేపు కోటను పరిశీలించి, ముందుగా నేను సేనాని సుకేతుడెక్కడున్నాడో తెలుసుకోవాలి, అప్పుడే నేను అనుకున్న పథకాన్ని అమలు పరచగలను అనుకుంటూ తన ఆధీనంలో ఉన్న సైనికుడి సహాయంతో సుకేతుడి స్థావరానికి వెళ్లి అక్కడున్న గోడ మీదెక్కి నిలబడ్డాడు అభిరాజ్. ఎంతో శ్రద్ధగా కసరత్తులు చేసుకుంటూ ఆయుధాలకు పదును పెట్టుకుంటూ ఎవరి పనిలో వాళ్లు నిమగ్నమై ఉన్న సైనికులను చూసిన అభిరాజ్ వికృతంగా నవ్వుతూ భైరవియే స్వయంగా వచ్చి హత్యలు చేస్తున్నట్లుగా ఆ స్థావరంలో ఉన్న కాపలాదారులందరినీ వరుసపెట్టి చంపసాగాడు. అలా తన దారికి అడ్డుపడే సైనికులందరినీ చంపుకుంటూ నేరుగా సుకేతుడి కుటీరానికి చేరుకున్నాడు అభిరాజ్. నిద్రమత్తులో ఉన్న సుకేతుడు తన గదిలోకి అక్రమంగా జొరబడిన అభిరాజ్ని చూసి, ఏయ్, ఎవర్రా నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు అని అడుగుతూ బలవంతంగా లేచి నిలబడ్డాడు. నేనెవర్నని అడుగుతున్నావా? సరిగ్గా చూడు, నీ మృత్యువుని. కొన్నేళ్ల క్రితం అమాయకమైన ఒక పసిపిల్లవాడి తల్లిని చంపేశావు కదా, వాడిప్పుడు పెద్దవాడై తన తల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడు అని గంభీరంగా చెప్పాడు అభిరాజ్. ఇదెవరి స్థావరమో తెలిసి కూడా నువ్విక్కడికి వచ్చావంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. కానీ ఏం చేస్తాం, నీ పగ తీరక ముందే నువ్వు నా చేతుల్లో చావబోతున్నావు.
పాపం, నీ మరణాన్ని వెతుక్కుంటూ నువ్వే ఇక్కడికొచ్చావు అని జాలి పడుతున్నట్లు నటిస్తూ కోపంగా అభిరాజ్ మీదకి కత్తి దూశాడు సుకేతుడు. కానీ అతని ఆయుధం అభిరాజ్ని తాకకముందే మనసులో తన గురువుని స్మరించుకొని సుకేతుడి మీదకు చెయ్యెత్తాడు అభిరాజ్. మరుక్షణం సుకేతుడు అతని ఆధీనంలోకి వచ్చేశాడు. తరువాత అతన్ని ఎవరూ గమనించని చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ సుకేతుడు తనను తానే పొడుచుకుని చనిపోయాడు. మరణించిన సుకేతుడి తల అభిరాజ్ పాదాల మీద పడింది. ఆ తలను తన ఎడమ కాలితో నేలలోకి అదిమి పట్టుకుని ఇప్పటికి నా పగ తీరింది, ఇప్పుడు నీ రాజు వంతు అని వికృతంగా నవ్వుకున్నాడు అభిరాజ్. ఆ చావు గురించి చదువుతుంటే తన కళ్ల ముందే జరుగుతున్నట్లు ఊహించుకుని తుళ్ళిపడి పుస్తకంలో నుండి బయటకొచ్చాడు శ్రీను. ఓరి దేవుడా, వీడు నిజంగానే సేనాధిపతిని చంపేశాడు అనుకుంటూ భయంగా పుస్తకం మూసేశాడు శ్రీను. మరోవైపు తన జ్ఞాపకాల్లో ఉన్న కైలాష్ను రక్షకుల సంఘంలో అభిరాజ్ భాగమైన వెంటనే మరో చోటికి తీసుకెళ్లాడు టైం ట్రావెలర్. ఆ ప్రాంతాన్ని పరిశీలనగా చూస్తూ, ఇప్పుడు మనం ఎక్కడున్నాం టైం ట్రావెలర్? ఈ ప్లేస్ ని ఎక్కడో చూసినట్లుందే అని అడిగాడు కైలాష్. అప్పుడే మర్చిపోయావా? కొన్నాళ్ల క్రితం చిత్రలేఖకు అవమానం జరిగిన ప్రదేశం ఇదే. రాజు మారాడు, కాలం మారింది, కానీ రాజ్యం మాత్రం అదే. కాలాన్ని బట్టి మారే పరిస్థితులను కంప్లీట్ గా అనలైజ్ చేయడమే నా పని అన్నాడు టైం ట్రావెలర్. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే అకస్మాత్తుగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేశాడు టైం ట్రావెలర్. చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ మారిపోతూ రాజుగారి సభలోకి చేరుకున్నాడు కైలాష్. ఆసనం మీద కూర్చున్న మహారాజు పదే పదే భయంతో చెమటలు తుడుచుకుంటున్నాడు. రక్షకులంతా అతని ముందు నిలబడి అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపు జాగ్రత్తగా ఆలోచించుకున్న మహారాజు చివరకు ధైర్యం కూడగట్టుకుని, ఆచార్య చైతన్యదేవా, ఇప్పుడు రాజ్యమున్న పరిస్థితి గురించి మీ ముందు దాచలేను. ఊహించని రీతిలో రాజ్యంలోని సైనికులు మరణిస్తున్నారు. నా సేనాని సుకేతుడు కనిపించకుండా పోయాడు. వీటన్నిటి వెనక దాగి ఉన్న రహస్యమేంటో ఇప్పటి వరకు మేం కనిపెట్టలేకపోయాం. ఈ పరిస్థితుల విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు మహారాజు. మీరన్నది నిజమే మహారాజా. ప్రస్తుత సంఘటనల వల్ల రాజ్యంలోని ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే మేము అని ఆచార్యుడు ఏదో చెప్పబోతుండగా ఒక గూఢచారి రాజు దగ్గరకు పరుగు పరుగునొచ్చి తను తెచ్చిన సమాచారాన్ని వినిపించాడు. అతను చెప్పేది వింటున్న మహారాజుకు ఆందోళన మరింత ఎక్కువైంది. విన్నారుగా ఆచార్య, మా భయం నిజమైంది. ఎప్పటిలాగే ఆ దుష్ట భైరవి ఆత్మ మా సుకేతుణ్ణి కూడా బలి తీసుకుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఇప్పుడు నేను వెంటనే ఈ కోటను వదిలి వెళ్లిపోతాను అని భయంతో తడబడుతూ మాట్లాడుతున్న మహారాజు మాటలకు అడ్డుపడ్డాడు ఆచార్య చైతన్యదేవుడు. చింతించకండి మహారాజా, భైరవి సమస్యకు పరిష్కారంతోనే నేను ఇక్కడికొచ్చాను. వీరు నా శిష్యులు మాత్రమే కాదు, భైరవి ఆత్మను అదుపు చేయడానికి వచ్చిన రక్షకులు కూడా అంటూ తనతో పాటు వచ్చిన వాళ్ళని చూపించాడు ఆచార్యుడు. ఆ సమయంలో సూక్ష్మ రూపంలో మహారాజు పక్కనే నిలబడి ఉన్న కైలాష్ కూడా మహారాజుతో పాటు రక్షకులందర్నీ చూశాడు. వాళ్ళందర్నీ చూసిన మహారాజు ఆశ్చర్యపోతున్న సమయంలో తన కుడివైపున ఉన్న విశ్వనాథ భుజం మీద చెయ్యి వేసి, ఇతను విశ్వనాథవర్మ. ఇతని ప్రత్యేకత ఆత్మలను బంధించడం, అలా బంధించిన ఆత్మలకు విముక్తి సాధించడంలో సహాయం చేయడం అని గర్వంగా చెప్పాడు ఆచార్యుడు. ఆ తర్వాత వేదానంద వైపు తిరిగి, ఇతని ప్రత్యేకత ఆత్మలను బంధించడమే కాదు, వాటికున్న తీరని కోరికలను నెరవేర్చి సహాయపడుతుంటాడు. ఇతనిలోని ఆ అద్భుతమైన విద్య తన మనవడికి కూడా సంక్రమించనుంది అని చెప్పి వేదానంద వెనుక దాక్కున్న పరశునాథ్ తల నిమిరాడు ఆచార్యుడు. ఆయన మాటలు వినగానే కైలాష్కు మెదడు మొద్దుబారిపోయింది. చిన్న పిల్లాడిగా ఉన్న పరశునాథ్ను తదేకంగా చూస్తూ, ఓ మై గాడ్, భైరవి సమస్యను పరిష్కరించడానికి కావలసిన సొల్యూషన్ ఇప్పుడు నా కళ్ళ ముందే ఉంది. కానీ పరశునాథ్కి ఈ విషయాలన్నీ ముందే తెలిస్తే మరి నాకు అతను ఎందుకు హెల్ప్ చేయడానికి రాలేదు? ఈ రక్షకుల సంఘం ఏర్పడినప్పటికీ ఈ పరశునాథ్ 10 ఏళ్ల వాడంటే అతను మా నాన్న కంటే కూడా పెద్దవాడే కదా అనుకుంటూ ఆలోచనల్లో ఉన్న కైలాష్ ఆచార్యుల మాటలకు ఈ లోకంలోకొచ్చాడు. తనతో పాటు వచ్చిన మిగతా వాళ్ళందర్నీ కూడా మహారాజుకు పరిచయం చేస్తున్నాడు ఆచార్యుడు. మహేంద్ర వైపు చూపించి, ఇతను విశ్వనాథవర్మ కుమారుడు మహేంద్ర. అతని విద్యాభ్యాసం ఇంకా పూర్తి కాలేదు, కానీ చాలా తెలివైనవాడు అని చెప్పి చివరిగా నిలబడిన వ్యక్తి వైపు చూపిస్తూ, అతను అభిరాజ్. అతనికి మాయాజాలం తెలుసు. ఎదుటి వాళ్లను తన ఆధీనంలోకి తెచ్చుకునే శక్తి ఉంది.
ఇదే భైరవి ఆత్మను ఎదిరించడానికి ఏర్పడిన రక్షకుల సంఘం అని వివరించాడు ఆచార్యుడు. అద్భుతం ఆచార్య అని సంతోషంగా చప్పట్లు కొడుతూ సింహాసనం నుండి పైకి లేచి వాళ్ల వైపొస్తూ, మీరంతా కలిస్తే మమ్మల్ని మా కష్టాల నుండి విముక్తి చేయగలరని, మా సైనికులు విఫలమైన పనిని మీరు పూర్తి చేయగలరన్న నమ్మకం నాకొచ్చింది అన్నాడు మహారాజు. చిరునవ్వుతో చూశాడు ఆచార్య చైతన్యదేవుడు. తరువాత మహారాజు ఒక సహాయకుడి వైపు తిరిగి, వెంటనే వెళ్లి విదేశం నుండి తెప్పించిన ఛాయాచిత్ర పరికరాన్ని తీసుకురా. దానితో వీరి చిత్రాలు తీసి పలుచోట్ల ప్రదర్శింపజేయండి. వీరు మనల్ని కాపాడడానికి వచ్చిన రక్షకులన్న విషయం ప్రజలందరికీ తెలియాలి అని ఆజ్ఞాపించాడు మహారాజు. సరేనని చెప్పి సైనికుడు వెళ్లిపోయాక కాసేపు భైరవిని ఎలా అడ్డుకోవాలనే దాని గురించి వాళ్ల మధ్య చర్చ జరిగింది. ఈలోగా మహారాజు చెప్పిన ఛాయాచిత్ర పరికరం రానే వచ్చింది. అది ప్రస్తుతం ఉన్న స్టిల్ కెమెరాకు ఓల్డెస్ట్ వర్షన్. కెమెరా మీద ఒక గుడ్డ కప్పి ఫోటోలు తీస్తుంటే అదంతా వింతగా చూస్తున్నాడు కైలాష్. కొన్ని నిమిషాలకు ఫోటోలు తీసే పని కూడా పూర్తయింది. వాటిలో ఒకదాన్ని పరశునాథ్ ఇంట్లో కైలాష్ చూశాడు. ఇప్పుడు కైలాష్ కి స్టోరీ మొత్తం క్లియర్ గా అర్థమవడంతో చిన్నగా నవ్వుకుంటూ, ఓ మొత్తానికి ఈ ఫోటో ఇక్కడ తీశారన్నమాట. అందుకే ఇందులో తాతగారు, మహేంద్ర తాతగారు అందరూ ఉన్నారు. బహుశా చిత్రలేఖ పుస్తకంలో మహి చూసింది కూడా ఈ ఫోటోనేనేమో అని అనుకున్నాడు కైలాష్. అతని సందేహాలన్నీ క్లియర్ అవుతుండటంతో హ్యాపీగా కోట నుండి బయటకొచ్చి టైం ట్రావెలర్ ని పిలిచాడు. టైం ట్రావెలర్, ఇప్పుడు నాకు కథ మొత్తం పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నన్ను తిరిగి తీసుకెళ్ళు అని ఉత్సాహంగా అడిగాడు కైలాష్. ఆర్ యు ష్యూర్? ఇక నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలేవీ లేవా అని అడిగాడు టైం ట్రావెలర్. ఇక ఇక్కడ అంత ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవాల్సిన విషయాలైతే ఏమీ లేవు కదా, కానీ చిన్న డౌట్, ఇంతకీ అభిరాజ్ ఏమయ్యాడు అని అడిగాడు కైలాష్. ఎపిసోడ్ 249 సాహసానికి దక్కిన ఫలితం. అభిరాజ్ ఏమయ్యాడు అని కైలాష్ అడిగిన ప్రశ్నకు టైం ట్రావెలర్ ఏదో సమాధానం చెప్పేలోగానే, అయినా అదేమంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదులే, నన్ను త్వరగా ప్రెజెంట్ లోకి తీసుకెళ్లిపోతే నాకు అక్కడ చాలా పనులున్నాయి అని తొందర పెట్టాడు కైలాష్. నీకు అన్నింట్లోనూ తొందరే కదా, సరే నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడే నేను తిరిగి తీసుకెళ్తున్నాను. కానీ గుర్తుంచుకో, మళ్ళీ మళ్ళీ గతంలోకి తీసుకురావాలని నన్ను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోను అని బెదిరించాడు టైం ట్రావెలర్. అబ్బో అంత ఎక్కువ ఊహించుకోకు, నిన్ను మళ్ళీ మళ్ళీ అడగాల్సినంత అవసరం నాకు రాదులే అని వెటకారమాడాడు కైలాష్. సరే అది చూద్దాం అంటూ కైలాష్ నుదుటి మీద చెయ్యి వేశాడు టైం ట్రావెలర్. ఇదిలా ఉండగా వనాంచలి తెగవారికి దొరికిపోయిన నంది శివపుష్పాల గురించి కొత్త రహస్యాలు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. నువ్వు విన్నది నిజమే మిత్రమా, నువ్వు వెతుకుతున్న పుష్పం ఇప్పుడు కూడా వికసించే ఉంటుంది. కానీ మా తెగ నియమం ప్రకారం ఆ పుష్పాన్ని పొందాలంటే మేము నిర్వహించబోయే ఒక పరీక్షలో నెగ్గాలి అని చెప్పాడు ఆ నాయకుడు. పువ్వును దక్కించుకునే అవకాశం ఇంకా ఉందన్న ఎగ్జైట్మెంట్ ని అదుపు చేసుకోలేక కంగారు పడిపోతూ, ఏంట పరీక్ష అని అడిగాడు నంది. దానికి నాయకుడు అతని చెయ్యి పట్టుకుని, ఊర్వలాదేవి విగ్రహం ముందుకు తీసుకెళ్లి, ఈ ప్రకృతి మాత పేరు ఊర్వలాదేవి. మానవ మనుగడకు అవసరమైన ప్రతిదీ అందించే శక్తి మా దేవతకుంది. కొన్ని వేల సంవత్సరాలుగా మా తెగకు ఆరాధ్య దైవమైన ఈ దేవతే మమ్మల్ని ఇప్పటికీ కాపాడుతూ వస్తోంది. ప్రకృతిని నాశనం చేసే బాహ్య ప్రపంచపు దుష్ట మానవుల దృష్టి మా మీద పడకుండా మేము బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకోకపోయినా మనుగడ సాగించగలిగే శక్తిని మాకు అందిస్తుంది. అయితే నువ్విప్పుడు చేయాల్సింది మా దేవత ఎదుట వనాంచలి తెగలోని ఒక వ్యక్తిని ఓడించాలి. ఈ సృష్టిలో ఒక నిజమైన వనాంచలి మాత్రమే మరొక వనాంచలిని ఓడించగలడు. నా దృష్టిలో వనాంచలి అంటే కేవలం ఈ తెగ మాత్రమే కాదు, ప్రకృతి సంరక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ వనాంచలి జాతే అని గంభీరంగా చెప్పాడు నాయకుడు. అతని మాటలు వింటుంటే నందికి కూడా ఊర్వలా దేవత మీద భక్తి కలిగి అప్రయత్నంగా ఆ విగ్రహం ముందు చేతులు జోడించాడు. తర్వాత నాయకుడి వైపు తిరిగి, నా జీవితంలో మొదటిసారి ప్రకృతి మీద ఇంత ప్రేమాభిమానాలను కలిగిన వ్యక్తులను చూస్తున్నాను. ప్రకృతి పట్ల మీ అంత ప్రేమ నాకుందని నేను అనుకోను. కానీ ఇప్పుడు ఆ పుష్పాలు సాధించడానికి నా ప్రాణాలు పణంగా పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని స్థిరంగా చెప్పాడు నంది. వీరుడిలా మాట్లాడావు మిత్రమా, సరే మరి నీ పోటీదారుడెవరో నువ్వే ఎంచుకో అని నంది భుజం తట్టి అతన్ని ఒక చిన్న మైదానం లాంటి ప్రదేశానికి తీసుకువెళ్లాడు నాయకుడు.
అప్పటికే అక్కడ సుమారు నంది వయసులో ఉన్న చాలా మంది పురుషులు వరుసగా నిలబడి ఉన్నారు. అక్కడున్న వారిలో ఎవరు ఎంత శక్తిమంతులో తెలియకపోయినా, భగవంతుడా, నువ్వే ఎలాగైనా ఈ సమస్య నుండి కాపాడు అని దేవుణ్ణి స్మరించుకుంటూ కళ్ళు మూసుకొని ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు నంది. కొన్ని క్షణాల్లోనే పోటీకి ఏర్పాట్లు జరిగిపోయాయి. మిగిలిన వాళ్లంతా చుట్టూ చేరి చూస్తుండగా మైదానం మధ్యలో తాను సెలెక్ట్ చేసుకున్న ఆటవికుడికి ఎదురుగా నిలబడున్నాడు నంది. చూడు మిత్రమా, నిబంధనలు గుర్తున్నాయి కదా. నువ్వు చివరి వరకు ఈ పోటీలో నిలబడి విజయం సాధించగలిగితేనే నువ్వు కోరుకున్న పుష్పాలతో వెళ్లగలవు, లేదంటే రిక్తహస్తాలతో వెళ్లాల్సిందే అని మరోసారి గుర్తు చేశాడు నాయకుడు. నందిలో ఎలాగైనా విజయం సాధించాలన్న ఆశ ఉంది, కానీ ఆటవికుణ్ణి గెలుస్తానన్న నమ్మకం పూర్తిగా లేదు. ఇంతలో ఒక వృద్ధుడు వాళ్ల మధ్యకొచ్చి ఆటవికుల భాషలో ఏదో పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు పోటీదారులను ఉత్సాహపరుస్తున్నట్లు గోలగోలగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్క క్షణంలో నిశ్శబ్దం ఆవహించింది. ఇప్పుడు ఆ వృద్ధుని మాటలు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. అతనేం చెప్పాడో తెలియదు, కానీ అతను మాట్లాడడం పూర్తి కాగానే నాయకుడు సంతోషంగా నంది దగ్గరికి పరిగెత్తుకొనొచ్చి, శుభవార్త మిత్రమా, ఇప్పుడు ద్వంద్వ పోరాటం జరగడం లేదు అని నవ్వుతూ నంది చేతులు పట్టుకున్నాడు. పోటీ లేదా అంటే నేను శివపుష్పాలు తీసుకెళ్లలేనా అని భయం వల్ల వణుకుతున్న స్వరంతో అడిగాడు నంది. అలాంటిదేమీ లేదు మిత్రమా, నిజానికి మా గురువు గారు ఈ పోటీని ఆపేయాలనుకున్నారు. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడడానికి నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంత దూరం రావడంలో నీ నిజాయితీని గుర్తించారు మా గురువు గారు. అందుకే ద్వంద్వ పోరాటం అవసరం లేకుండానే నీకు ఆ పుష్పాన్ని ఇవ్వడానికి అంగీకరించారు అని సంతోషంగా చెప్పాడు నాయకుడు. నిజంగానా అని ఉద్వేగంతో అరిచి ఒక్కసారిగా నాయకుడి పాదాల దగ్గర కుప్పకూలిపోయి, నిజంగా మీ సహాయానికి కృతజ్ఞతలు ఎలా తెలపాలో కూడా నాకు తెలియడం లేదు అన్నాడు నంది. చచ్చా, ఇదేమిటి మిత్రమా, అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు నువ్వెలా బేలగా మారిపోయావు? నువ్వు అడిగిన పువ్వులను చూపిస్తాన్రా అంటూ తన కాళ్ల దగ్గర నుండి నందిని లేపి ముందు రోజు నందిని పట్టుకున్న సరస్సు దగ్గరికి తీసుకువెళ్లాడు నాయకుడు. పగటిపూట ఆ ప్రకృతి అందాలను చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు నంది. నేను రాత్రి చూసిన ప్లేస్ ఇదేనా అని నమ్మలేనట్లు చూస్తూ మంత్రముగ్ధుడై నాయకుడితో పాటు వెళుతున్న నంది నాయకుడి మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు. నాయకుడు చూపించిన వైపు చూసిన నందికి అక్కడున్న పుష్పాలను చూడగానే ఎగిరి గెంతేయాలనిపించింది. పరశునాథ్ చెప్పిన పువ్వులు ఇవే కదా అనుకుని నాయకుడు అందించిన పువ్వునందుకుని కళ్ళకద్దుకున్నాడు. తరువాత ఆ గూడెం వాళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుని అడవిదారి గుండా తిరుగు ప్రయాణమయ్యాడు నంది. ఇదిలా ఉండగా త్రిశూలపురంలోని సత్రంలో తనకు కేటాయించిన గదిలో కూర్చొని పుస్తకాలు చదువుతున్న శ్రీను ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. అభిరాజ్ అనే వ్యక్తి అమర్నాథ్ గా ఎలా మారాడో తెలుసుకోవడానికి ఈ పుస్తకాలను చదవడం మొదలు పెట్టాను. అయితే ఈ బొమ్మలేమిటి అని ఆలోచిస్తున్న శ్రీను ఆలోచనలకు తలుపు చప్పుడవ్వడంతో బ్రేక్ పడింది. పుస్తకాలు పక్కన పెట్టేసి, నా కోసం ఇక్కడికెవరొచ్చారు అనుకుంటూ అనుమానంగానే వెళ్లి తలుపు తెరిచాడు శ్రీను. ఎదురుగా నలుగురు వ్యక్తులు తన వైపే కోపంగా చూస్తూ నిలబడి ఉండడం చూసి, ఎవరు మీరు, ఎవరు కావాలి అంటూ ఇంకా ఏదో అడగబోయాడు శ్రీను. కానీ అతని మాటల్ని పట్టించుకోకుండా ఆ గుంపులోని బుర్రమీసాల వ్యక్తి ముందుకొచ్చి, ఇదిగో అబ్బాయి, నువ్వు వెంటనే ఈ గది ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నాడు. కానీ ఎందుకు? నేను ఈ గదికి కావాల్సిన అద్దె ముందుగానే చెల్లించాను కదా అని అయోమయంగా అడిగాడు శ్రీను. అవన్నీ మాకు అనవసరం. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే గ్రామ పెద్ద దగ్గర మాట్లాడుకో. ఇప్పుడు మాత్రం నీ సామాన్లన్నీ తీసుకుని బయటకు వచ్చేసాయి అని గర్జించాడు ఆ వ్యక్తి. వాళ్ల రూపురేఖలు చూసి వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే నిజంగా కొడతారేమో అని భయమేసి ఫాస్ట్ గా తన సామానంతా తీసుకుని బయటికి కదిలాడు శ్రీను. సత్రం వెలుపల ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కొంతమంది మనుషులు గుంపుగా ఉండటం చూసి ఆగిపోయాడు. ఆ గుంపులో నుండి గ్రామ పెద్ద ముందుకొచ్చి, ఇదిగో అబ్బాయి, నువ్వెవరో మాకు తెలీదు, కానీ నీ మీద మాకు అనుమానంగా ఉంది. వెంటనే ఈ ఊరుదిలి వెళ్ళిపో అన్నాడు. నా మీద అనుమానమా? కానీ ఎందుకు? నేను ఈ ఊళ్ళో ఒక వ్యక్తిని వెతకడానికి వచ్చానన్న విషయం ముందుగానే సత్రం యజమానికి చెప్పాను కదా అని అడిగాడు శ్రీను. అతను అలా అడగగానే సత్రం ఎదురుగా ఉన్న దుకాణంలో పనిచేసే ఒక కుర్రాడు ముందుకొచ్చి, ప్రెసిడెంట్ గారు, ఇతను ఎవరిని వెతకడానికి వచ్చాడో మాకు తెలియదు, కానీ 3 రోజుల నుండి గది తలుపులు బిగించుకుని లోపలే ఉంటున్నాడు. అతను దొంగేమోనని అనుమానంగా ఉంది. ఇప్పటికే ఊరి మీద ఉన్న సమస్యలకు సగం సచ్చి బతుకుతున్నాం. ఇంకా ఈ కొత్త తలనొప్పులు ఎందుకండి? వెంటనే అతన్ని వెళ్ళిపోమని చెప్పండి అన్నాడు. ఆ విషయం వినగానే కాసేపు శ్రీనుకి గ్రామస్తులకి మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.
కానీ శ్రీను చెప్పిన దానికి ఎవరూ ఏకీభవించకపోవడంతో అతన్ని వెంటనే ఊరు వదిలి వెళ్లిపోవాలని తీర్మానించేశారు గ్రామ పెద్దలు. ఇక చేసేదేమీ లేక భారంగా నిట్టూర్చి 2 చేతుల నిండా సామాను పట్టుకొని, ఇదేం ఊర్రా దేవుడా, నా పాటికి నేను నా గదిలో ఉండడం కూడా తప్పేనా? నా సందేహాలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే నేను ఇంకొంతకాలం ఈ గ్రామంలో ఉండక తప్పదు. వీళ్లు చూస్తే ఉండనిచ్చేలా లేరు. మరిప్పుడెలా అనుకుంటూ నీరసంగా ఊరి చివరన అడవి వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు శ్రీను. ఇదిలా ఉండగా గతంలో ఉన్న కైలాష్ నుదుటిన టైం ట్రావెలర్ చెయ్యి పెట్టగానే క్షణంలో వర్తమానంలోకి వచ్చేశాడు. వెంటనే కర్ర సహాయంతో మంచం మీద నుండి పైకి లేచి నిలబడి, థ్యాంక్స్ టైం ట్రావెలర్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన క్లూ సహాయంతో భైరవిని ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పి ఇక టైం ట్రావెలర్ సమాధానం కోసం ఆగకుండా మెట్ల వైపుకి వెళ్లి, మహి, చాందిని, మార్తాండ్ అంకుల్, మీరంతా ఎక్కడున్నా త్వరగా నా రూమ్ కి రండి అని కేకేశాడు కైలాష్. అతని అరుపులు విని పరిగెత్తుకుంటూ అతని గదికొచ్చారు. ఏంటి కైలాష్, ఏమైంది అని అడుగుతూ లోపలికి వెళ్ళింది మహి. ఎందుకు పిలిచావు కైలాష్? ఏమైనా కావాలా, లేదంటే ఏమైనా ప్రాబ్లమా అని కంగారు పడిపోతూ అతని నుదుటి మీద చేయి వేసి చూసింది చాందిని. మార్తాండకు కూడా వాళ్లలాగానే కంగారుగా ఉన్నా సైలెంట్ గా కైలాష్ ఏం చెప్తాడోనని ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఆ సమయంలో కాశీనాథ్ దగ్గర కూర్చుని ఉన్న పరశునాథ్ కూడా కైలాష్ అరుపులు విన్నాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఎందుకు అందరూ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు, ఏమో చూద్దాం అనుకుంటూ నెమ్మదిగా కాశీనాథ్ గదిలో నుండి బయటకొచ్చి కైలాష్ గది దగ్గరికి వెళ్ళడానికి మెట్లెక్కడం మొదలుపెట్టాడు. టైం ట్రావెలర్ తో సహా అందరూ కైలాష్ గదిలో సమావేశమయ్యారు. అందరూ అంత టెన్షన్ పడుతున్నా కైలాష్ ఏమీ మాట్లాడకపోవడంతో మార్తాండ కలగజేసుకుని, ఏంటి కైలాష్, మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు అని అడిగాడు. భైరవిని పట్టుకోవడానికి మనకొక మార్గం దొరికింది. ఆ విషయం చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను. పరిష్కారం మన కళ్ళ ముందే ఉంది, కానీ ఇప్పటి వరకు అదే పరిష్కారం అన్న విషయం మనకు తెలీదు అన్నాడు కైలాష్. పరిష్కారం మన దగ్గరే ఉందా, కానీ ఏంటది అని ఆశ్చర్యంగా అడిగింది చాందిని. దాని గురించే చెప్పబోతున్నాను. సరే కానీ నేను నీకు నిన్న ఒక పని అప్పగించాను కదా, ఒక మనిషిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్పాను. నీకేమైనా కొత్త విషయాలు తెలిసాయా అని అడిగాడు కైలాష్. ఒక్క క్షణం ఆలోచించుకుని ఏదో గుర్తొచ్చినట్టు ఒక్కసారిగా తలెత్తి కైలాష్ కళ్ళల్లోకి చూస్తూ, కరెక్ట్ కైలాష్, కొన్ని విషయాల్లో అతని ప్రవర్తన చాలా వింతగా ఉంది అని చెప్పింది చాందిని. ఎక్సలెంట్ అని చిన్నగా నవ్వాడు కైలాష్. అసలు మీరిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారో కాస్త నాకు కూడా చెప్పండి అని చిరాకు పడింది మహి. ఆమె ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా బిగ్గరగా నవ్వి, ఇప్పుడు చాందినికి వింతగా కనిపించిందే, అదే మన ఆయుధం అన్నాడు కైలాష్. వాళ్ళ మాటలు వింటుంటే జాపనీస్ సినిమాని చైనీస్ సబ్ టైటిల్స్ వేసుకుని మరీ చూస్తున్నంత గందరగోళంగా అనిపించింది మహికి. ఒక్క ముక్క అర్థం కాలేదు అని పెదవి విరిచింది మహి. ఆమెను పట్టించుకోకుండా ఎక్సైట్మెంట్ గా కైలాష్ చేపట్టుకొని ఊపేస్తూ, అంటే దీని అర్థం అతను అనేదో చెప్పబోయింది చాందిని. వెంటనే ఆమె మాటను పూర్తి చేయనీయకుండా రెండో చేత్తో ఆమె నోటిని మూసేశాడు కైలాష్. వీళ్ళ మాటలు పరశునాథ్ విన్నాడా? ఇప్పుడేం జరగనుంది? Introducing Next fans with 20% higher air thrust, powered by Airology.